మన యొక్క సబ్జెక్టు మన శత్రువు సాతాను గురించి మనము గత 3 వారాలు, ఇది 4వ వారం అనుకుంటున్నాను నేను. ఉండే చాలా ఉంది, మళ్ళా వస్తాం, రివర్స్ వాపస్ రాల్సిందే. అమ్మ జీవిత కాలం అంతా నేను బతికినందుకు, మీరు బతికినందుకు నేను ప్రీచ్ చేస్తా అంటా, మీరు ఇంటానే ఉండాలా, మీరు ప్రీచ్ చేస్తా ఉండాలి. అది సో అయిపోయేది ఏం లేదు. నేను ఈరోజే చూస్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి. నాకెందుకో ఇంకా కొద్ది ముఖ్యమైన విషయాలు చెప్పి రేపు వారము సంఘం గురించి చెప్పాలని ఆశ ఉంది. ఇంకా సంఘం యొక్క అభివృద్ధి, సంఘంలో ఏం చేయాలి, ఎందుకంటే దీన్ని కనెక్ట్ అవుతాయి కాబట్టి చూస్తాం మనము. ఆలోచన అయితే హృదయంలో ఉంది, ఇంతవరకు రాలే ఏమి ఇంకా ఇన్ఫర్మేషన్, జస్ట్ ఒక లైన్ అట్లా వస్తుంది అంతే హృదయంలో. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఈరోజు సాతాను గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. వాడు మధ్యలో వచ్చిన వాడే. అమ్మ వినండి, ఇంకా వినండి, అక్కడిక్కడ చూడకనే దయతో విన్నీడు వాడు. వినాల నువ్వు నీ మనస్సుని ఇక్కడ తిప్పు, జాగ్రత్తగా పట్టుదల ఉండాలి. దేవునిలో పట్టుదల ఉండాలా. దేవునిలో డిసిప్లిన్ లేకుండా మాత్రము కష్టం. ఓకే, సాతాను ఓమ్నీ పొటెంట్ కాదు, ఓమ్నీ ప్రజెంట్ కాదు. అంటే దేవుడు ఓమ్నీ ప్రజెంట్ అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు మనతో పక్కింట్లో కూడా ఉండగలడు, ఉన్నాడు పక్కింట్లో, అమెరికాలో ఉంటాడు, ఆఫ్రికాలో ఉంటాడు. సాతాను అట్లా కాదు. సాతాను బహుశా ఆఫ్రికాలో ఉన్నాడు అనుకున్నాం. అమ్మా ఈడు ఉండలేడు, వాడు ఓమ్నీ ప్రజెంట్ కాదు. అతను దూత. అతను మనకంటే ఎక్కువ ఫాస్ట్ ట్రావెల్ చేయగలడు. బాబు పిల్లలనైనా మాట్లాడకూడదు మీరు. అయితే కోట్ల పడవేయబడిన దూతలు, దురాత్మలు అనేక కోట్లకు మించి సంఖ్య ఎవరికీ తెలీదు పని చేస్తున్నారు. మనం చూసుకున్నాం లాస్ట్ వీక్ ఒక భాగాన్నే వాడు వాంతో తిప్పుకున్నాడు. చూడండి ఎంత వాడు ఎటువంటి వాడు, చాతుర్యం గలవాడు, ఏమంటారు వాడిని, కన్నింగ్ ఫెలో, పాము వాడు. మనుషుల్నే వాడు వశపరుచుకున్నాడు, ఆదాముని హవ్వనే. అలా సృష్టించబడి ఉన్నాడు. చాలా జ్ఞానం కలిగిన దూత అతను, ధర్మశాస్త్రం అంతా తెలిసిన దూత అతను, బైబిల్ తెలిసిన దూత అతను. అట్లా సృష్టించాడు దేవుడు మంచి దూతగా. కానీ సాతానుగా మారాడు. ఈరోజు కూడా వాని కోరిక ఏంటంటే 2 కోరికలు నేను చెప్పా. ఒకటి, మనల్ని అక్యూజ్ చేస్తాడు, మనల్ని అక్యూజ్ చేస్తాడు వాడు, దోషారోపణ చేస్తూ ఉంటాడు, మనల్ని దూషిస్తూ ఉంటాడు వాడు. రెండవది, వాడు పూజింపబడాలనే కోరిక వానికి. సో వాడి యొక్క సైన్యము ఆ యొక్క పని చేసి పెడతా ఉంటాయి. కోట్ల దురాత్మలు ఉన్నాయి. ఓకే, సో చాలాసార్లు ఒకటి వస్తుంది మనకు క్రైస్తవంలో, వాడి గురించి చాలామంది దేవుని బిడ్డలే 0 నాలెడ్జ్ అంటే తెలియకుండా ఉన్నారు. ఒకటి, తెలుసుకోవాల్సిన అవసరం లే వాంతో మనకి అన్ని వాళ్ళు ఉన్నారు. అంటే చెప్తానే కూడా ఇట్లా మీ అట్లా వాళ్ళు వింటానే కూడా ఏం అవసరం లే, చాలా అవసరం పిల్లరా. బైబిల్లో చూడండి 2-3 వాక్యాలు మీకు చూపించి ముందుకెళ్తా. వాని గురించి జ్ఞానం చాలా ఉండాలి మీకు నాకు. ఇప్పుడు ప్రతి దేశం యొక్క తాపత్రయం ఏముంటుంది చెప్పండి, శత్రు దేశం యొక్క ఇన్ఫర్మేషన్ కలిగి ఉండాలని. మీరు వార్ రూమ్లోకి పోతే, ఇండియన్ వార్ రూమ్లోకి పోతే, మీకు భారతదేశంలో యొక్క వార్ రూమ్ పోతే మీకు అక్కడ పాకిస్తాను, చైనావే మ్యాపులు కనపడేది, ఇండియా మ్యాప్ ఉండదు. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎందుకు, శత్రువు గురించిన ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంకా ఆర్మీ పని ఏం చెప్పండి, ఎందుకు ఉండాలి ఆర్మీ? సో అందుకనే వింటున్నారా, శత్రువు గురించి ఏ దేశంలో పోయినా వాళ్ళ దేశం యొక్క శత్రువు గురించి జ్ఞానం ఉండాలి. మన శత్రువు మనిషి కాదు, సాతాను తన యొక్క సైన్యం. చూడండి 2 కొరింథీ 2:11. ఎవరన్నా అదే 2 కొరింథీ 12:7 చదివి పెట్టండి. తీంది అమ్మ, చదువుతారా? 2 కొరింథీ 2:11 ఎవరన్నా?
చూసారా, సాతాను తంత్రములు మనం ఎరుగని వారం కాము అంటాడు. 12:7 అంటాడు. చూసారా, 12:7 అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు సాతాను యొక్క, చూసారా పౌలు అంటాడు సాతాను యొక్క దూత. సాతాను ఎంటపడినాడు పౌలుకి. అంటే పౌలుకి ఎంటపడడం అంటే ఏంటి? ఎక్కడ పోయినా ఈరోజు వచ్చారంట పాస్టర్ క్రిస్, పాపము నిన్న రావాల్సింది, ఇప్పుడే రీచ్ అయినాడంట హైదరాబాద్కి. సో అట్లుంటుంది అనమాట ఆ టైంలో పౌలుకే. పౌలు ఆడ రీచ్ అవుతాడంటే స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి పోయేవాడంట. చరిత్ర చెప్తుంది. ఆడ అటెండెన్స్ వేసుకొని మళ్ళీ బయటికి రాలా. అది సాతాను దూత అంటే. చాలామంది అనారోగ్యం అంటారు, కంట్లో రోగం అంటారు, చెవులు రోగం, ఏదేదో అంటారు. పచ్చి అబద్ధం. అదే సాతాను దూత. అదే దేవుడు పంపించిన దూత కాదు. కొంతమంది దేవుడు పంపించాడు హెచ్చిపోకున్నట్ల. పౌలు, అరే నేనంట హెచ్చిపోకున్నట్ల దయాన్ని పంపించాను. అసలు నువ్వు ఇచ్చావు ఎందుకు నైనా? ఇప్పుడు నువ్వు దేవుడు రెవల్యూషన్ నాలెడ్జ్ ఇచ్చాడు. కొంతమంది అంటారు హెచ్చిపోకుండా మొత్తము దేవుడే దయాన్ని పంపించాడని. నేనంట దేవుడు ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇలా హెచ్చిపోయేంత రెవల్యూషన్ అది ఎందుకు ఇలామా? ఇచ్చేదాయనే మళ్ళీ దయ్యం ఏమన్నా న్యాయమా? చెప్పేవాళ్ళు కూడా ఎట్లా చెప్తారంటే కొద్ది కూడా తలకాయ తోకుండదు. పౌలు నడికట్టు తాకి దయ్యాలు పోతే, పౌలు లోపల వచ్చి దయ్యం ఉంటే అది ఏంది కథ? అసలు ఎక్కడ మ్యాచే కాదు, మ్యాచ్ సరే సెట్టే కాదు అది. కానీ అదే ప్రీచింగ్ జరుగుతుంది, గంభీరంగా జరుగుతూ ఉంటుంది. 1000 మంది కూర్చొని తల ఊపుతూ ఉంటారు ముందర కూర్చొని. ఏం చేస్తారు బాబు కదా? పోన్లేండి. ఆ తర్వాత చూస్తే మీరు 1 తెస్సలోనిక 2:18 కూడా పౌలు అంటాడు ఒక మాట. ఏమంటాడు ఆయన సాతాను గురించి? చూసారా, అది ముళ్ళు అంటే. ఎవరు అభ్యంతరపరుస్తానంట? సాతాను అభ్యంతరపరుస్తాడు. ఎఫెసీ 6:12 మనకు బాగా తెలిసిన వాక్యం. మనము పోరాడుతున్నాం, మనం పోరాటంలో ఉన్నామని రాయబడింది. కరెక్టే కదా? ఆ తర్వాత సంఘంలో సాతాను పనిచేస్తున్నట్లుగా 1 కొరింథీ 5:4-5 వాక్యాలు మనం చూసాడు. వ్యభిచారం చేసే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి సాతాను నీకు శరీరాన్ని పాడు చేస్తాడంటాడు. ఆ తర్వాత మీరు చూస్తే యోహాను సువార్త 8:32 ప్రకారము మీరు జ్ఞానము లేనివారే ఉండకుడి, సత్యం ఏం చేస్తుందంట? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నాన్న ఇంటనరనైనా జాగ్రత్తగా వినండి, ఇక్కడ ధ్యానం ఉంచండి, పిల్లల దిక్కు చూడొద్దండి, పిల్లలు ఆడుకుంటా అంటారు, ఇడిచిపెట్టండి. మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే లాభంలో ఉంటారు. మీరు వచ్చి వెనుకోకుంటే నష్టంలో ఉంటారు. మీరు 8:32 ప్రకారము సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సో సత్యం తెలుసుకోవాలా. కొంతమంది అసలు కొన్ని చోట్ల అసలు దీని పేరే ఎత్తారు. మా సమయంలో ఆ పేరు ఎవరైనా బయట నుంచి పోతే ఆ పేరు ఎత్తద్దండి. ఏం పేరు ఎత్తుకోకుంటే పోతాడా? పేరు ఎత్తుకోవడం కాదు, వాడిని కాళ్ళ కింద పెట్టుకునే బాధ్యత కూడా మందే. సో ఈ స్పిరిట్స్ ఏం చేస్తాయి? ఒకటి, చాలా మందిలో పొసెస్ అవుతాయి, శరీరంలో ఉంటాయి. యేసు ప్రభు రమ్ముకున్న బిడ్డకు ఉండవు. అందుకే మీకు ధైర్యంగా కూర్చోవచ్చుడా. మీలో ఆల్రెడీ ఒకరు పొసెస్ అయి ఉన్నారు, దేవుడు పొసెస్ అయి ఉన్నాడు. అయితే ఒకటి పొసెస్ అయితే, రెండవది వాడు బయట నుంచి మీరు వెక్స్ అయ్యేటట్లుగా, బయట నుంచి మీరు మరి మిమ్మల్ని అనేక విధాలుగా బంధించి పెట్టుతాడు వాడు. అమ్మ వింటానారా? ఈమె మాటికి రావడం పోవడం జరుగుతుంది సార్, మీరు కొద్దిగా ఎట్లండి పోనీలేండి మా మీరు వింటానారా? మిమ్మల్ని బయట నుంచి వాడు మీ మైండ్లో భయము, చింత, కోపము, ద్వేషము ఇటువంటివన్నీ వేస్తాడు. రెండవది, వాడు ప్రతి రోగం వెనకాల వాడు ఉన్నాడని బైబిల్లో మనం చూసుకుంటున్నాం. అమ్మా, వానికి దయాలకి ఏం శక్తి ఉంది? గుడ్డితనం కలిగించే శక్తి ఉంది. వానికి లోబడితే ప్రజలు చాలా మంది లోబడతారు. కుంటితనం, మూగతనం,
చెవిటితనం, ఇవన్నీ చూసాం బైబిల్లో. పారాలిటిక్ అటాక్స్ అమ్మా. సో ఇవన్నీ వాడు చేస్తాడు ప్లేరా. అయితే నీ మైండ్లో కూడా కొంతమంది శరీర అవయవాలు పాడు చేస్తాడు, కొంతమంది మైండ్లో కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ కలగజేస్తాడు, ప్రవోక్ చేస్తాడు నీకు ఊరికి అనవసరంగా. వాళ్ళ గురించి మనము ఇంకో మనిషితో పోరాడేదానికి పర్మిషన్ లేదు మనకు. ఎటువంటి కష్ట సమస్యలు మనం వెళ్తాన్నా మనము వాక్యానుసారంగా పోయి జయించవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తికి అవి ప్రవోక్ చేస్తున్నాయి, ప్రోత్సహిస్తామా ఇనాలైనా అవి ప్రోత్సహిస్తా అంట. మీ ఆఫీస్లో వాడికి ప్రోత్సహిస్తా అంటాయి, సంఘంలో కూడా కొంతమందికి ప్రోత్సహించవచ్చు నీకు వ్యతిరేకంగా. లేకుంటే చుట్టుపక్కన వాళ్ళు నైబర్స్, నువ్వు అజ్ఞానంగా ఉంటే ఊరికే వాళ్ళతో కొట్లాడతావు, వీళ్ళతో కొట్లాడతావు. ఎవరు చూసినా నీకు ఎవరు మంచోళ్ళు కనపడరు ప్రపంచంలో. మోని వింటాను కదా, నువ్వు ఎవరికి మంచోడు ఉండవు, నీకెవరు మంచోళ్ళు ఉండరు. పైనుంచి అంటావు ఏం ప్రపంచం సార్ ఇది, నువ్వు ఈ ప్రపంచానికి సంబంధించినోడు కాదు సార్, నువ్వు పైనుంచి వచ్చినోడువే. నీ జీవించే విధానం వేరును, నీ యొక్క నీ వాతావరణం వేరు, నువ్వు జీవించే విధానం వేరు నాన్న. అందుకే యాకోబు ఒక మంచి మాట అంటాడు, వినండి. 3వ అధ్యాయం, యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి చదవండి ఎవరన్నా. అక్కడ ఏమంటుంది బైబిల్ చూడండి. 3వ అధ్యాయం 13 నుంచి చదవండి, గట్టి చదవండి ఎవరన్నా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన అమ్మా వింటానరా, సాత్వికంతో సాత్వికం అంటే తెలుసు కదా. కూర్చోనన్నా, ఇంకా దిగిరండి అన్న, ఇంకా దిగిరండి మీరు, రండి. పంపి ఇంకొద్ది ఈసారి రా, లెఫ్ట్ రా, బాగా వినండి ఆయన. ముందర చూడండి, సాత్వికంతో కూడిన యోగ్య ప్రవర్తన. సాత్వికం అంటే ఏంటి? ప్రతి ఒక్కరిని క్షమించి, ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు చూసుకుంటారులే అని. నాకు ఈ యుద్ధం అనేది నాకు కాదు అసలు. మనుషులతో నేను యుద్ధమే చేయకూడదు, మనుషులతో కొట్లాడకూడదు, తిట్టకూడదు, మాట్లాడకూడదు, కోపకూడదు. సాత్వికతం అంటే అది పిల్లరా. యేసుప్రభు సాత్వికుడు, అందుకే కనపడి ఇడిసి కొట్టేవాడు సాత్వికుడు యేసుప్రభు. అమ్మా ఏం చెప్పాడు ఆ సాత్వికుడు? ఇక్కడ కొడితే ఈ చెంప చూపి, ఎందుకు? నీ కొట్టిస్తాండే సాతాను వేరే వ్యక్తితో. ఈ చెంప చూపిమన్నప్పుడు నువ్వు ఈ చెంప చూపించినప్పుడు ఏం చేస్తావు? సాత్వికుడుగా మారుతాను. కాబట్టి దేవుడు అంటాడు, నేను ఎంటర్ అయ్యా, నేను చూసుకుంటా వాడిని. ఆ మనిషిని మార్చే బాధ్యత నాది. చెంపలు వాయిస్తా పోతా అంటే నీ జీవితము దురాత్మల ద్వారా పీడించబడతావు. అక్కడ ఏం రాబడింది? సాత్వికుడై అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ, మత్సరం అంటే కుళ్ళు. అమ్మా ఇతరులను చూసి కుళ్ళు, ఏ విషయంలో కుళ్ళు పడకూడదు. ఆయన ఇతరులు పైకి పోతా అంటే ముందు చూడండి, ఆయన ఒకడు పైకి పోతా అంటే సైతాన్ ద్వారా ఎవడు పైకి పోడినైనా దేవుని ద్వారానే పైకి పోయేది. ప్రమోషన్స్ అనండి, ఫైనాన్సెస్ అనండి, బ్లెస్సింగ్స్ అనండి. సో మనం హ్యాపీ కావాలా, సంతోషపడాలి. ఎందుకంటే హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్లో ఏం రావడం? మోసపోకుడి ప్రతి మంచి గిఫ్ట్, ప్రతి బ్లెస్సింగ్ యాడ్ నుంచి వచ్చేది దేవుడి నుంచి. మోసపోకుడు అని రాసి ఇది అంటున్నాడు. 16లో అంటాడు మోసపోకుడు, 1:16 యాకోబు గ్రంథంలో. మోసపోకుడే 17లో అంటాడు ప్రతి ప్రమోషను, ప్రతి గిఫ్టు, ప్రతి ఒక్క బ్లెస్సింగు, శ్రేష్టమైన ప్రతి ఇవి. అట్లా టైంలో నాకు జలసి ఎందుకు? ఓకే, జలసి ఉండకూడదు, ఇంకా వివాదం పెట్టుకోకూడదు. ఎవరు వివాదం ఉంచుకోనకూడదు. కొంతమంది వివాదం నడుస్తుంటారు. నేను అంతే సార్, ఎవరిని ఏం చేయను నేను. నా దగ్గర ఎవరైనా మాట్లాడితే అయిపోయా, నేను అట్లా ఇట్లా. అది ఏదో పైలవాన్ అనుకుంటారు. అది ఏదో తెలుసా? అది నువ్వు గర్వంతో ఎవరితో మాట్లాడకుండా, కోపంతో, ద్వేషంతో, ఆ కుళ్ళుతో, అసయ నేను చాలా నువ్వు వేస్ట్ ఫెలో అంటుంది బైబిల్. ఏమంటుంది చూడండి, చదువునైనా. ఈ జ్ఞానము
పైనుండి కాదు ఇది వచ్చిండేది, నువ్వు వచ్చినది పైన నుంచి. కానీ నువ్వు ఇదంతా ఎక్కడ తెచ్చుకుంటావు? భూలోకం సమయం ఆ తర్వాత దయాల జ్ఞానం నైనా ఇది. నేను చెప్పడంలా నైనా, నేను రాయలే బైబిల్. మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో అయితే ఉంది. ఏం జ్ఞానం ఇది? ఎవరు అడిగారు నాకు, ఎలీషా అందరికంటే సామర్థ్యమైన వ్యక్తి కదా, ఏలియా కంటే డబల్ మిరాకిల్స్ చేసినాడు, ఎందుకు రోగంతో చచ్చిపోయినాడు? బైబిల్లో రాయలే ఎందుకు రోగంతో చచ్చిపోయినాడో. కానీ ఆయన జీవిత చరిత్ర అంతా చదివితే ఆయన కోపిస్ట్ అనేది బయటపడుతుంది. చరిత్ర అంటే బైబిల్ స్కాలర్స్ ఏమన్నారంటే ఆయన అంత సామర్థ్యం గలవాడు. మనం చూసుకున్నాం, లాస్ట్ సండే చెప్పా, డెడ్ బాడీలో చనిపోయిన కొన్ని ఏళ్ళ తర్వాత ఇంకో డెడ్ బాడీని బ్రతికించే శక్తి ఉంది ఆ డెడ్ బాడీలో. కానీ ఆయనకు రోగం ఏంటి? మహా కోపిస్ట్ అంటారు పిల్లలు. ఆయన ఎంత కోపిస్ట్ అంటే, ఎరికోలో కాలు పెట్టినప్పుడు ఆడ అంటారయ్యా, సిటీ చాలా బాగుందయ్యా, పట్టణం చాలా బాగుంది, కానీ భూమి బాగలేదయా, నీళ్లు బాగలేదయా అంటే ఎలీషా ఏమంటాడు తెలుసా? ఉప్పు తేండి అని చెప్పి ఉప్పుకి ప్రార్థన చేసి ఇస్తే నీళ్ళ ఊటల్లో వేస్తారు, భూమికి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ నుంచి భూమి బాగుంటుంది, నీళ్లు బాగుంటాయి పో అంటాడు. సస్యశ్యామలం అయిపోతుంది భూమిను నీళ్ళు. అదే చోట పిల్లలు వచ్చి బోడోడా అంటే పట్టతోలోడా అంటే 42 మందిని చంపేసి ఎలుగుబండ్లను పిలిపించి 42 మంది పిల్లలు చచ్చిపోతారు. పిల్లలు. నేను ఎలీషాకు విరోధం కాదు, ఆయన మా బాస్, ఆడున్నాడు మా బ్రదర్ ఆయన. కానీ నాకు అనిపిస్తుంది, ఎంత కోపం చూడండి. నేను చెప్తున్నాను, నువ్వు కోపంతో ఉంటే అనారోగ్యంతో ఉంటావు. నువ్వు కోపంతో ఉంటే బీపీ షుగర్ నుంచి తప్పించుకోలేవు, జాగ్రత్త. నువ్వు కోపంతో ఉంటే నువ్వు మెంటల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటావు. నువ్వు కోపంతో ఉంటే ఇంకో గొప్ప పని చెప్తున్నా మీకు, ఇంకోటి ముఖ్యమైన పని చెప్తున్నా, దేవుడు నీతో పని చేయలేడు. ముఖ్యంగా కొత్త నిబంధనలో. ఎందుకంటే దేవుని నీతి నీలో నెరవేర్చబడదు. యాకోబు గ్రంథం 1:20లో మీరు చదివితే, కోపము దేవుని నీతిని, దేవుని పనులు నీతో జరగవు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నడవలేడు. ఎందుకంటే దయ చాలా అవసరం. రకరకాల కారణాల వలన మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దయ చూపాలా, మనం కనికరం చూపాలా. ఏం సమస్య ఏమో వాళ్ళకి పాపం, ఏదో సమస్య ఉంటుంది, అందుకే తప్పు చేశాడు కదా. నువ్వు కోపం పెట్టుకొని పగ తీర్చుకుంటా రివెంజ్లో తిరుగుతా ఉంటే నువ్వు ఆల్రెడీ డీమన్ స్పిరిట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నావు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి ప్రొసెస్ కాలేవు, బట్ ఇట్స్ లైక్ యాజ్ ఈక్వల్, లైక్ నీ మైండ్ కబ్జాలో. అదే రాయబడినది. ఈ జ్ఞానము పైనుంచి వచ్చింది కాదు. అది ఏ జ్ఞానం? అది దయాల జ్ఞానం. మరి దేవుని జ్ఞానం కూడా చదివేనైనా ఏందో ఆడ చదువునే. తర్వాత దయాల జ్ఞానము, ఆ తర్వాత అయితే పైనుండి వచ్చు జ్ఞానం. పవిత్రమైనది. చెడ్డ ఆలోచన ఉండవు, నీకు కోపం ఉండదు, అనవు, పవిత్రమైంది. ఆ తర్వాత నాకు ఎవరితోనో ఎనిమిటీ ఉందనుకో, నేను చెప్తాను నీకు, మేమంతా అయ్యి వెళ్ళాను. నేను చాలా భయంకరంగా అయ్యి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇవన్నీ. సమాధానం నాతో లేదనుకో, నేను ఇప్పుడు సపోజ్ రామకృష్ణను జ్ఞాపకం చేసుకున్నాను అనుకో, ఉదాహరణ రెడ్డప్పని ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నాను అనుకో, రామకృష్ణను జ్ఞాపకం చేసుకున్నాను, లాస్ట్ ఫ్రైడే రాలే చర్చికి, ఎగ్జాంపుల్ చేస్తాను మీకు. నాలో ఆయన గురించి కించిత్త ఏదన్నా ఉందనుకో, ఏం లేదు, నాలో సమాధానం లేదు. జీవితంలో ఎప్పుడు కూడా అట్లా రానీకండి. వాక్యం చెప్పండి, నేను దైవత్వాన్ని, నేను క్రోధము, కోపము, ద్వేషము లేని జీవితాన్ని నేను యేసు ప్రభు ఒకే నేచర్ కలిగిన వాళ్ళము. మా ఇంటానైనా నేను దేవుడి నేచర్ కలిగిన వాడిని. కోపం, క్రోధం, అసూయ, ద్వేషం నా శత్రువులు. నేను లాస్ట్ టైం చాలా నేర్పించాను మీకు. ఆ మనిషిని చూసే బ్లెస్ చేయండి. ఆ మనిషిని ఊరికి చెప్తాను, మళ్ళీ తప్పు నిజం అనుకుంటారు.
రామకృష్ణ అన్న వర్ధిల్లును గాక, శుక్రవారం రాకుండా కూడా వర్ధిల్లును గాక, ఆరోగ్యంతో ఉండును గాక, మేలులు జరుగును గాక, ఇక పాస్ అయ్యి దేవుని సేవ చేయను గాక. అందుకే వెంటనే ట్రాన్స్లేషన్ చేయమని తెలుగు ఇంగ్లీష్ పంపించాను. ట్రాన్స్లేషన్ చేసుకొచ్చినారు పాపం అన్నయ్య కూడా. ఇప్పటి నుంచి ఏఎల్ చర్చ్ ట్రాన్స్లేటర్ ఆయన. బుక్స్ అన్నీ కన్ఫ్యూజన్ అన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇంక నుంచి పంపిస్తాంటాను, ట్రాన్స్లేట్ చేస్తాను. సో జస్ట్ జోకింగ్. ఎందుకంటే మీరు ఎట్లా చూస్తారని నాకు ఏదో అయిపోయిందంటే సీరియస్గా ఉండొద్దని. నా ప్రీచింగ్లో చాలా జాలీగా ఉండాలా, ప్లస్ సీరియస్ ప్రీచింగ్ కూడా. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ, ఏలీషా అసలు ఏం చేయకూడదు ఆయన. గేహజీ ఎవరి టైంలో కుష్ఠరోగం వచ్చింది? గేహజీకి అమ్మా, గేహజీకి ఎవరి టైంలో కుష్ఠరోగం వచ్చింది అది కదా? ఐ మీన్ పోలేను అవన్నీ కొత్త నిబంధనలు చెల్లవు. నేనే ముందర చూడండి ఆయన. ఓకే అన్నాం, యా ఓకే. వాడు ఏం చేస్తాడు మా పొసెస్ కామ్, కానీ మా ఇంట ముందర చూడండి ఆయన, ముందర చూడండి. వాడు నీకు ప్రొవోక్ చేస్తాడు, వెక్స్ చేస్తాడు, కోపం వచ్చేది చేస్తాడు, ద్వేషం వచ్చేది చేస్తాడు. ఎందుకంటే ఆ విధంగా నేను వశపరచుకోలేడు వాడు. కానీ బయట నుంచి నేను బైండ్ చేసి పెట్టేస్తాడు. బయట నుంచి నువ్వు ఫినిష్ మన చేతుల్లో. అర్థమవుతుందా? సో అందుకనే మీరు నేను చాలా జాగ్రత్తగా ఉండాలా. బైబిల్లో చూసుకున్నాం పొసెస్ అయిన వ్యక్తిని, పొసెస్ కాని వ్యక్తిని. పొసెస్ అయిన వ్యక్తి ఎవరు? మార్క్స్ సువార్తలో చూసుకున్నాం కదా. చదువుతారు ఎవరైనా? మార్క్స్ సువార్త 7వ అధ్యాయం. ఎవరైనా మత్తయి సువార్త 15-22 చదవండి. నేను 2 రెఫరెన్స్ రాసి పెట్టుకున్నా. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం కూడా తీయండి ఎవరన్నా. ఏడో అధ్యాయం 20 మార్క్స్ వార్త 7:29-30 ఎవరైనా ఫటాఫట్ తీసి చదివేసాను నేను. జాగ్రత్త వినండి. అందుకు ఆయన చూసారా, పొజిషన్లో ఉండే వ్యక్తి ఈమె. ఎందుకో అన్యురాలని రాయబడింది. ఎవరిమే చెప్పాలి? ఎవరిమే? అన్యురాలు. సరే, ఇంకో ఆమె ఉంది, దేవుని అబ్రాహాము కుమార్తె, 18 ఏళ్ళ నుంచి వంగిపోయింది. తీసి చదివడంలో మీకు తెలిసిన వ్యక్తి. యేసుప్రభు ఏమన్నాడు? అరే ఏంటి ఈమె వంగిపోయిందే, ఇది ఎలా ఇట్లా? అబ్రాహాము కుమార్తె, ఆమెను లేపాడు. ఎవరు బంద్ చేసి పెట్టారు? రోగం పిల్లరా అది. సో బయట నుంచి నీకు రకరకాలుగా అనారోగ్యం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు వానికి. అందుకే స్థలం ఇవ్వకూడదు. అర్థమవుతుందా? మనలో ఎందుకు ఉండలేడు? దేవుడు ఉన్నాడు పిల్లరా. 2 కొరింథీ 6వ అధ్యాయం చూసుకున్నాం కదా. వారు నాకు ఆలయమే ఉన్నారు, వారి యందు నేను నివసిస్తున్నా. అర్థమవుతుందా? 2 కొరింథీలో 6:14-15 రాయబడింది. ఓకేనా? సో ఇది పొజిషన్. ముందు చూడండి ఆయన. నేను ఈరోజు ఫైటింగ్ నేర్పేలా మీకు 3 రకాలుగా వాటితో ఫైటింగ్ చేస్తాను. ఓకే, మీరు నేను ఏమై ఉన్నాం? ఆర్మర్ ఆఫ్ గాడ్ తొడుక్కొని ఉన్నాం. తెలుగులో ఏంటమ్మా? సర్వాంగ కవచాన్ని మనం తొడుక్కొని ఉన్నాం. ఎఫెసీ 6వ అధ్యాయంలో మనం రాయబడింది, మీకు బాగా తెలిసిన విషయం. ముందర చూస్తున్నారా? ముందర ఈనండి, రాసుకోవాల్సిన ఈనేది చాలా అవసరం. రెఫరెన్స్ ఒకటి రాసుకోండి చాలు. ముందర చూడండి. మీరు నేను అనుక్షణము ఆర్మర్ ఆఫ్ గాడ్ని జాగ్రత్తగా మనం ఇప్పుడు ఉండాలి. పొసెస్ అయి ఉండాలి ఆర్మర్ ఆఫ్ గాడ్ తో. అదే సర్వాంగ కవచంతో. నన్ను ఏంటన్నారా? ఏ విధంగా సర్వాంగ కవచం నువ్వు వేసుకుంటావు? నువ్వు ఎప్పుడు దాని గురించి థ్యాంక్స్ చెప్తా ఉండాలి దేవునికి. ఎప్పుడు నీకు దినంలో చాలాసార్లు రాలదే. నీకు ఏదన్నా రాంగ్ ఫీలింగ్ వచ్చిందనుకో, వెంటనే నువ్వు రావాలని నోట్లో అదే ఏమని, తండ్రి నీ కృతజ్ఞతలో నీతిమంతుడు నేను. ఎందుకంటే నీతి అని ఏం వేసుకున్నావు నువ్వు? మైమరుపు. నేను నీతిమంతుని తండ్రి. నీ మధ్య నా మధ్య సమాధానం ఉంది తండ్రి యేసు రక్తం ద్వారా. ఎవరి ద్వారా? నేను సమాధానంతో ఉన్న దేవుని బిడ్డని. నాకు దేవుని మధ్య ఏ ప్రాబ్లమ్సే లేవు. ఇన్నాళ్ళైనా
సమాధానంతో నిండి ఉన్నాను, కృతజ్ఞతలు తండ్రి. అయా నీ కృతజ్ఞతలో నీ వాక్యంతో నేను బంధించబడి ఉన్నాను స్వామి, సత్యంతో. ఎప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని గణపరచాలని నీ వాక్యంలో రాయబడినవి జరుగుతున్నాయి. యెహోవా నువ్వు నా కాపరి, అయా నీ దూతలు నన్ను తమ చేతులు ఎత్తిపడుకుని. అర్థమైందనైనా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నీ సోల్ రీలంలో, స్పిరిట్లో ఏం ప్రాబ్లం ఉండదు నీకు. నీ సోల్ రీలంలో, మైండ్లో, థాట్స్లో, ఇమాజినేషన్, ఫీలింగ్లో వెంటనే నోట్లో రావాల వాక్యము. ఆ ఫీలింగ్లో రాలను దేవునితో నిండి ఉన్నా. లాస్ట్ టైం చూపించిన కదా, లోపల టోటల్గా వెలుగు చూడండి, బయట అగ్నిని చూడండి మీ మీద. ఇది సత్యం. ఆ తర్వాత ఏంటి? విశ్వాసం అనే డాలు. ఏం చెప్పాలా? ప్రతి వాక్యం నెరవేర్చబడతాను తండ్రి. దూతలను తమ చేతులు ఎత్తి పెట్టుకున్నారు. రక్తం నా మీద ఉంది స్వామి, నా స్పిరిట్, సోల్, బాడీ మీద. పోరాడాల పులరా వాక్యం ద్వారా. ఈ విధంగా మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి. నా రక్షణని ఎన్నటికీ ఎప్పటికీ నా రక్షణ ఎవడు తీసేసుకోలేడు సృష్టిలో. అందుకే బైబిల్లో ఏం రాబడింది? ఎందరైతే 8:1 తెలుగులో ఏందిమా ఏం రాబడింది? దట్స్ వై దేర్ ఈజ్ నో కండమ్నేషన్. ఏం రాబడింది తెలుగులో? శిక్షా విధి లేదు. నేను ఎప్పుడు కండమ్ చేయబడిన సృష్టిలో, నెవర్ ఎవర్, బికాస్ ఐఎమ్ బోర్న్ ఆఫ్ గాడ్. అర్థమైందా? ఇవన్నీ దీనిలతో బ్రతకాలి నాన్న మనము. ఆ యొక్క జ్ఞానంతో కాదు. కుళ్ళు, క్రోధం, ఆమె ఇట్లనే, ఇట్లనే, ఈమె ఇట్లనే, వస్తాంట. ఇవన్నీ పోతాయి, కొట్టుకొని పోతాయి గాలికి. దానికి టైం ఇవ్వకూడదు నాన్న. అర్థమవుతుందా? నువ్వు ఏమై ఉన్నావో మా నాన్న బిడ్డ వింటానవా? నువ్వు ఏమై ఉన్నావో దాంట్లో రిజాయిస్, దాంట్లో ఆనందించాల. మనము బతికేది వాక్యం ద్వారా, మనం బతికేది లోకం ద్వారా కాదు. మనిషి కేవలం రొట్టె వలన కాదు, ఏ దాని వల్ల బతుకుతాడు? వాక్యం వల్ల బ్రతకాల బిడ్డ మీరు నేను. అర్థమవుతుందా? ఓకే. సో అందుకనే మీరు నేను డిఫెన్స్ ఎప్పుడు పెట్టుకోవాలా ముందర. ఆ తర్వాత అఫెన్స్ వెపన్ ఏంటి? మా అఫెన్స్ వెపన్ ఏంటి? దేవుని వాక్యం. కేవలం డిఫెన్స్లో ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి. విశ్వాసం డాల్ ఉంది, కిరీటం, రక్షణ ఉంది, బెల్ట్ ఉంది. ఇవన్నీ చాలా అమూల్యమైనవి. నువ్వు అఫెన్సివ్ వెపన్ ఏంటి? వాక్యం చెప్పే బిడ్డగా ఉండాలి. అప్పుడు అస్సలు లూజ్ కాకూడదు నువ్వు ఎప్పుడు. అసలు అందుకనే బైబిల్లో ఏం రాయబడిందంటే వయలెంట్ విల్ టేక్ ఓవర్ అని రాయబడింది. అంటే తెలుగులో చదవండి అయినా. మత్తయి సువార్త 11:12 చదవండి ఎవరన్నా. మత్తయి సువార్త 11:12. మత్తయి సువార్త 11:12 చదువు నైనా. ఎప్పటి వరకు? ఎట్లా పట్టబడుతుంది పరలోక రాజ్యం? నువ్వు పరలోకాన్ని అనుభవించాలంటే బలవంతుడై ఉండాలి, వైలెంట్ అయి ఉండాలా. విడిచిపెట్టకూడదు. ఏమో నో 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 నువ్వు వైలెంట్గా ఉండాలి. నేను ఇప్పుడు చెప్తే కదా, కొద్దిగా డల్గా అనిపించింది అనుకో, నాకు ఈ పిల్లలతో ఏదో ఇబ్బంది ఉందని. ఏ పిల్లలతో? సుశాంక్తో. వైలెంట్ అయిపోలేను. ఎవరి మీద? ఈ పిల్లల మీద కాదు. కొంతమంది అనుకుంటారు వైలెంట్ అయిపోరా సార్, ఇంక నుంచి నో 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 బ్లెస్ చేయాలి అసలుకి. నేను దేవుడు కలిసి బ్రతుకుతాను. ఐ బ్లెస్ హిమ్, ఐ రిలీజ్ హిమ్. హీ షెల్ బి విక్టోరియస్, హీ షెల్ బి బ్లెస్డ్ పర్సన్, హీ షెల్ లివ్ లాంగ్, హీ షెల్ బి హెల్దీ. నరకం నాశనం అయిపోతుంది ముందర. జీవించి చూడండి. నేను ఏదో కహానీ చెప్పడంలే, మీకే ప్రాక్టికల్ లైఫ్ చెప్తానా నేను మీకు. ఏమన్నా ఇబ్బంది వచ్చిందా వెంటనే నువ్వేం చేయాలా? ఏంది ఇలా మళ్ళీ ఖడ్గం తీసుకొచ్చారు, అదేదో అలా వేసుకుంటారే దసరా రోజు, ప్లాస్టిక్ది. నేను అప్పుడే చెప్పినాను సార్, మా ఆయనతో కొనుక్కొని కొనుక్కురాలేదన్నారు. మళ్ళీ అది కాదు నేను చెప్తాను. నేను వాక్యం అమ్మ అర్థమవుతుందా? వైలెంట్గా ఉండాలి ప్లరా. అమ్మ అర్థమైందా? కోపం, క్రోధం, ద్వేషం, అసూయ, కుళ్ళు, హలో ఈ యొక్క సైటనిక్ నేచర్ అంతా రాని కూడా దగ్గరికి గబక్కని ఏదైనా అనిపించా, ఎవరన్నా
వెంటనే వైలెంట్ అయిపోయి వాక్యం ద్వారా నాశనం చేసి పెట్టాలా? అర్థమవుతుందా బిడ్డ? వైలెంట్గా ఉండాలి నాయనా. అందుకే మనం పోరాడున్నది ఎవరితో? రక్తమాంసంతో కాదు, దురాత్మల సమూహంతో. ఈరోజు నేను మూడు పాయింట్ చెప్పాలా, జల్దీ ముగించాలని నా కోరిక. మూడు ఎట్లా నువ్వు సాతాన్తో యుద్ధం చేస్తావు. బికాస్ మనం వైలెంట్గా ఉండాలా, వైలెంట్ వెపన్స్ మన దగ్గర కలిగి ఉండాలి. చాలా మూడు విషయాలు చెప్పాలని. ఎట్లా నువ్వు యుద్ధం చేస్తావు? ఈరోజు నేను చెప్పే ఈ 3 విషయాలు నువ్వు వింటే, దీన్ని తీసుకొని పోతే, నీ పిల్లల్ని హాస్పిటల్లో, నీ శరీరంలో రోగము, లేదంటే నువ్వు ఫైనాన్షియల్లీ, లేకుంటే ఇంకా నీ మినిస్ట్రీ, ఇంకా నువ్వు ఎప్పటికీ డిస్కరేజ్మెంట్లో ఉండలేవు. నేను చెప్పేది నువ్వు వింటే ఈరోజు నేను వార్ఫేర్ నేర్పిల్లా. ఒక సంఘంలో నీ పని ఏంటి? వింటావా? ఇంట్లో నీ పని ఏంటి? ఎలా నువ్వు సాతాన్ని ఎదుర్కోవాలా? ఫస్ట్ నీవు నేను. అర్థమవుతుంది నాయనా? ఫస్ట్ యుద్ధం ఎలా సాతాన్తో చేసేదంటే అనుక్షణం. వింటానవా నాయనా? ఇక్కడ వినాలి మీరు, డిస్టర్బ్ చేయకుండా. దేవుని వాక్యం ద్వారా నువ్వు నేను సాతాన్తో. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, 3 పాయింట్లు. హౌ టు బ్యాటిల్ విత్ డిమోనిక్ స్పిరిట్స్, హౌ యూ ఎంగేజ్ విత్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ డిఫీట్ దెమ్. ఎలా నువ్వు వైలెంట్గా వాడితో తలపడగలుగుతావు, ఏమంటారు, యుద్ధం చేస్తావంటే ఫస్ట్ వినండి ఆయన, స్పీకింగ్ గాడ్స్ వర్డ్. ఏంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు పిల్లరా సాతాన్. ఏం జిమ్నాస్టిక్ చేయలే యేసు ప్రభు. మరి చూసారా ఎవడన్నా? ఏమన్నా చేశాడు ఆయన? కేవలం దేవుని యొక్క వాక్యం పిల్లరా. ముందర చూడాలైనా, ముందర చూడాలా. అక్కడిక్కడ చూసినారా నష్టపోతారు మీరు. ఎందుకంటే తెలియలేదనుకో ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా జాగ్రత్త తినరా. ఎక్కడ వాని సైన్స్ కనపడతాయో, మీకు గుర్తులు కనపడతాయో వానివి, వెంటనే దేవుని నోట్లోంచి, సరే నీ నోట్లోంచి వాక్యం వెళ్ళాలా? లేదు సార్, వాతావరణ అనానుకూలత వలన ఇట్లా అయింది సార్ చలికాలం కదా, ఇంకా పాపం ఎవరేం చేస్తారు, గాలి వచ్చి ఇట్లా అయింది సార్. అవన్నీ పక్కన పెట్టు. నీ నోట్లో ఫస్ట్ నీ పిల్లలకి ఏమన్నా అయిందనుకో, వాక్యం రాళ్ళ ఫస్ట్. యేసు నామంలో ప్రతి పడిశం యొక్క సింప్టమ్స్ని నాశనం పలుకుతున్నా. ఆయన తిన్న దెబ్బల చేత నీకు స్వస్థ లభించిందంటే నువ్వు రైడ్ కూర్చొని ఏందేందో మాట్లాడతావు. చలికాలము, ఎండాకాలము, గాలి, వాన, తుఫాను, అవన్నీ ఏమన్నా కానీ నువ్వు ఫస్ట్ నీ జీవితంలో, అర్థమైందా? కడుపు నొస్తుంది అనుకో, ఫస్ట్ ఏం చేయాలా? మందు మళ్ళా తీసుకో. యేసు ప్రభు వాడు నిలబడి, నీకు తెలుదురా ఇవంతా పరిస్థితులు, ఏందేందో మాట్లాడతావు కదరా, రొట్టె అంటావు, మొక్క అంటావు అన్నాడా? హలో, స్ట్రైట్గా వాక్యం పోలా. ఫస్ట్ చెడ్డకలు వచ్చిందా, ఫస్ట్ వాక్యం పోలా. ఏందన్నా జరిగిందా చెడు, అమ్మాయి సిస్టర్ వింటానారా? ఏ చెడు నీ శరీరంలో జరిగినా, నీ కుటుంబంలో జరిగినా, నీ పిల్లలు జరిగినా, ఫైనాన్స్లో జరిగినా, జాబ్లో జరిగినా, సెకండ్ అది స్టెప్ ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది సెకండ్ స్టెప్. అది ఉండొచ్చు వాతావరణం వలన. చల్లని నీళ్ళు తాగితే ఏమొస్తుందమ్మా చలికాలంలో? ఏందో ఇంక మీకు అది నేను కాదనడంలే, ఇష్టానుసారంగా ఉండమనలే. ఫస్ట్ నువ్వు నీ నోట్లో నుంచి నీ శరీరం గురించి, నీ బిజినెస్ గురించి, నీ పిల్లల గురించి ఏం పోలా? వాక్యం పోలా. ఫస్ట్ ఇరగొట్టు, ఫస్ట్ నాశనం చెయ్యి. ఎందుకని సార్ ముందర చూడాలా? ఎందుకు అట్లా? 90% చాలాసార్లు డెమోనిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈవెన్ అది ఫిజికలీ నీకు అట్లా అనిపించిన, ఈవెన్ ఓవర్ వెయిట్ కానీ, అండర్ వెయిట్ కానీ, నీకు ఏదైనా ఫిజికలీ చేంజెస్ వస్తాంటే నువ్వు చాలా గ్లోరియస్గా ఉండాలి ఆ బాడీలో ప్రతి చోట. ఫస్ట్ డిస్ట్రాయ్ చేయి, సెకండ్ ఆలోచించు ఏం చేయాలా ఏం చేయకూడదు అని. ఫస్ట్ చెయ్యి బిడ్డ మీద, రెబ్యూక్ చెయ్యి, యేసు నామంలో పడిసం దూరం పో.
జ్వరం దూడం పో. నీకు అనిపించచ్చు ఏదిరా మాటకి ఇట్లానే, ఎస్, లేకుంటే తిరుగుతూ ఉంటావు. దేవుడు అంటాడు నీకు ఇంత అధికారం ఇచ్చినా మా ఇంటానవా, ఇంత చేసినా నువ్వు ఎందుకు వాడుకోవడంలే అధికారాన్ని, ఎందుకు నువ్వు ఈ కష్టాల్లో పడతావు బాబు? వినాలనైనా అక్కడ కూర్చో, వినాల, ఎందుకు ఇలా చేస్తాను నువ్వు? ఓకే, ఫస్ట్ ఇది ఏం చేయాలనైనా, ఎక్కడ ఏదైనా మోకాలు నొప్పి ఫస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమె అర్థమవుతుందా? నొప్పి దూరం పోయేసి ఆ తర్వాత తండ్రి నీ కృతజ్ఞతలు, నా శరీరం నిండా ఆరోగ్య, పరిశుద్ధాత్మదేవా యేసయ్యను మృతుల్లో, ముందు జూలైనా యేసయ్యను మృతుల్లో నుంచి లేపిన తండ్రి, నా శరీరం నిండా ఆరోగ్యం ఇచ్చినది నీ కృత. నేను చెప్తున్నా, ముందు చూడండి ఆయన. నేను నిన్ననో ఎప్పుడో ఈరోజు స్విచ్ చేసేకపోతా అంటే ఇంట్లో పొద్దున్న లేసంటే ఎంత హ్యాపీగా ఉంది సార్. దేవుడు నాతో మాట అన్న, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశా. నీకు మాట చెప్తాను నేను. కొన్ని నా జీవితంలో ఒక మాట చెప్తాను మీకు. నాకు అనారోగ్యాలు రాలేదని కాదు, ఎవరికి చెప్పను నేను. రకరకాలుగా అది అండే చేశానండి, ఇండే చేశానండి, డింగడాంగ్ ఏదన్నా కానీ అది 70 ఎలర్జీ ఏంటో అన్నీ. ఈ పిల్లల్ని కొద్దిగా గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ కీర్తనకి డాక్టర్లు అయినా సార్ మీకు ఏం లేదు సార్, నా టెస్ట్ అన్ని చేయించాడు పాపం. ఆడ ఒకసారి మొత్తం అన్నీ ఉండేటివన్నీ ఎన్ని చేస్తారో చేయండి అని రాపించాడు పాపం. లాస్ట్గా అయినా అన్నాడు, సార్ మీరు డి విటమిన్ తక్కువ ఉందండి నాకే. సరే ఏమో, కానీ నాకు తెలుసు ఏమేమి తక్కువ ఉన్నాయో, ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా మీకే, అటువంటి క్లిష్ట స్థితిలో కూడా వాక్యమే 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 చెప్పేవాడిని నేను. మీకు ఒక సంతోషమైన మాట చెప్తాను నేను పిల్లరా. అప్పుడు నాకు అనిపించేది, ఇన్ని చెప్తానే ఇట్లే ఉంది కదా పరిస్థితి. అది వెయిట్ తగ్గేది కానీ, వెయిట్ ఎక్కేది కానీ, అది ఏదన్నా కానీ అని చాలా చాలా సార్లు అనిపించింది, 100 సార్లు అనిపించింది నాకు. ఏం ప్రయోజనం, నేను చెప్తాను కూడా ఏం ప్రయోజనంలా, ఏం కాలా. కానీ సమూహ లోపల నాకు తెలుసు కాబట్టి దేవుని కృప, నేను మాత్రము కంటిన్యూగా అదే వాక్యం చెప్తానే పరిశుద్ధాన్ని, నువ్వు లోపల ఉన్నావు, నువ్వు నన్ను బలపరుస్తాను, నువ్వు స్థిరపరుస్తాను, నువ్వు అందం ఇస్తాను, నువ్వు ఆరోగ్యం ఇస్తాను, నువ్వు ప్రతిదా. నేను మీకు ఒక నిజం చెప్తున్నాను బిడ్డ, బైబిల్ ఎప్పటికీ అబద్ధం కాదు, దేవుడు అబద్ధం చెప్ప. నువ్వు చేసుకుంటూ పో. ఈవెన్ దో అది 1 month పట్టినాయి, 10 months పట్టినాయి, 1 year పట్టినాయి, 2 years, నువ్వు డివైన్ హెల్త్లో జీవిస్తావు చచ్చిపోయేంత వరకు. నువ్వు అట్లా చచ్చిపోయినాడు దేవుడు. వాక్యము నీ శరీరం నిండా దేం దర్శి. దేవుడు ఏం చేయడు, దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, నీకు అనారోగ్యం లేదు గాక, నేను తిన్న దెబ్బ నువ్వు శ్వాస పొందుకున్నా. నువ్వు ఎప్పుడైతే ఈవెన్ డిస్కరేజ్మెంట్లో, ఈవెన్ డిసీజ్లో, ఈవెన్ నువ్వు క్లిష్ట పరిస్థితులు కూడా అయిపోతాన్నా, పద్ధతి మార్చుకోతూ నువ్వు వాక్యం చెప్పే వ్యక్తి అయితే, చూడు నేను కట్టేది, వాక్యం చెప్పే వ్యక్తి అయితే, అందుకే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎలా పనిచేసి విత్తనాలు, సీడ్ సోయింగ్ ద్వారా అర్థమవుతుందా? నువ్వు విత్తనాలు విత్తుతావు కదా, చచ్చిపోయిందో రోగంతో పన్నీడు దేవుడు, చచ్చిపోయిందో రోగంతో పడవు. నువ్వు అటాచ్ అయిపోయిన ఒక డివైన్ హెల్త్తో. అంతవరకు చాలా యుద్ధం జరగచ్చు. సంవత్సరమైనా విడిచిపెట్టద్దు, 2 ఏళ్ళైనా విడిచిపెట్టద్దు. వాక్యంతో బతుకో. రొట్టె వలన బతకలేవు నువ్వు, ఈ లోకం బతకనిది నీకు. అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు అనారోగ్య పల్ల. బైబిల్లో ఒక మాట రాయబడింది, నా వాక్యము ఆత్మయో జీవమనే ఉన్నది. 6:63 యోహాను సువార్తలో, నా వాక్యము, మై వర్డ్ ఈజ్ స్పిరిట్ అండ్ లైఫ్. లైఫ్ అంటే ఏంటి? నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీకు లైఫ్ తెచ్చిస్తుంది వాక్యం. స్పిరిట్ అంటే ఏంటి? ఆత్మ లోకాన్ని నాశనం చేసి పెడుతుంది దేవుని వాక్యం. నువ్వు చెప్పే కొద్దీ నువ్వు అనిపించచ్చు. నాకు చాలాసార్లు అనిపించింది బిడ్డ, నాకు చాలాసార్లు అనిపించింది, ఏమో తెలుసా, ఏం ప్రయోజనం చెప్పి 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 చెప్పి. వాడు బైబిల్ అంటే కాపర్ని కొడితే గొర్రెలని చెదరైతాయని. నేను అవి వెళ్ళిన ముందు చూడనైనా చాలా చాలా అనారోగ్యాలు అవి వెళ్ళాను నేను. కానీ దేవుని కృప, ఆ డివైన్ హెల్త్ నిన్ను ఆక్యుపై చేస్తుంది బిడ్డ.
అందుకే వాక్యము రెండంచుల ఖడ్గము. ఎటువంటి ఖడ్గం కంటే వాడే డాక్టర్లకు చేయలేనిది కొన్ని ఆపరేషన్స్ ఉంటాయంట. లేజర్ పంపిస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు పిల్లరా, సృష్టి ఆరంభం నుంచే దేవుని వాక్యం ఎంత శక్తి ఉందంటే ప్రతి ప్రాంతాన్ని చేరుతుంది. బాడీలో ప్రతి మనిషి హృదయంలోకి వెళ్తుంది. అది నీ వైఫ్ మైండ్లోకి వెళ్తుంది. మీ ఆఫీసర్స్ ఎవరైనా ఏడిపిస్తా అంటే వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది వాక్యం. నీ ప్రతి శత్రువుని మోకరిలా చేస్తుంది. ఏమంటే నువ్వు ఒకటే కాల నీకు పేషెన్స్ ఉండాలి, నీ దగ్గర ఓర్పు అవసరం. దేవుడు పని చేసుకుంటూ ఉంటాడు. కొన్ని పనులు ఇమీడియట్గా అయిపోతాయి, కొన్ని సిక్నెసెస్ ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. కానీ దేవుని కోరిక ఎంత సార్, నువ్వు డివైన్ హెల్త్లో ఉండాలా. డివైన్ హెల్త్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే అదే తినడం మొదలు పెడతావో ఒకరోజు నీ బాడీకి నీకే సంతోషం. ఏం కాదబ్బా ఈ బాడీకి, సంతోషంగా చచ్చిపోయిన వరకు నువ్వు బ్రహ్మాండంగా ఉంటుంది బాడీ. అందుకే వాక్యంతో బ్రతకడం నేర్చుకో. ఎట్లా సైతాన్ని నాశనం చేస్తావు? ఫస్ట్ది యేసయ్యలాగా వాక్యం వాక్యం వాక్యం. అది ఫైనాన్షియల్ ప్రాసెస్. ఏదైనా నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి బతుకుతాను అంటే చేతుల ద్వారా, బలం ద్వారా, కుయుక్తుల ద్వారా, కోపం ద్వారా, జామెట్రీ, ట్రిగ్నమెట్రీ, ఏందేందో చేసుకుంటా వేస్ట్. అది నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. సింపుల్ వే, ఓన్లీ వే వాక్యం వాక్యం వాక్యం. ఇంకా దాని మించి ఏం లేదు కదా. అందుకే యేసుప్రభువు నా వాక్యము ఆత్మయు జీవం అంటే నువ్వు వాక్యం విడుదల చేస్తాడు, ఆత్మీయ లోకాన్ని అన్నిటినీ నువ్వు స్ట్రైట్గా పెడతావు. ఓకే. రెండవది సాతాన్ని కంట్రోల్ చేసి, దురాత్మల్ని కంట్రోల్ చేసి వాటి మీద అనుక్షణం జయం కలిగి ఉండడానికి నేను ఇంటర్సెసరీ ప్రేయర్. కొద్దిగా చెప్తాను నేను, చాలా డీప్ సబ్జెక్ట్ ఇంటర్సెసరీ ప్రేయర్. జస్ట్ మీకు మొదటి తిమోతి 2:1-4. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 2:1-4. ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారా అంటే ఇతరుల కొరకు వాక్యం పంపించడం ద్వారా వారి శరీరాల్లోకి, వారి యొక్క కష్టాల్లోకి, వారి సమస్యల్లోకి. చదువునేనా? చూడైనా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే ఎదుటోని గురించి చాడీలు చెప్పుకుంటా, బ్యాక్ బైటింగ్ చేసుకుంటా, ఆ రాజకీయ నాయకుడు ఇట్లా, మా బాస్ ఇట్లా, ఆ టీచర్ ఇట్లా, ఆ పోలీస్ ఇట్లా. మన టీచర్లు పోలీసులు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తాను. హలో, అట్లా కాదు నాయన, చదువునేనా? అన్నిటికంటే ముఖ్యమంటే చూడండి ఇది. నువ్వు సమాధానంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ఫస్ట్ ఇంగ్లీష్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఉంటుంది వాక్యంలో. అంటే మొదట నేను సాతాన్ని జయించే విధానం ఏంటంటే, రెండవ పాయింట్ ఇంటర్సెసరీ ద్వారా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా. నేను కొన్ని విషయాలు చూపిస్తాను. ఇంక మూడో పాయింట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళల్లో ఉన్న చీకటి శక్తిని బంధించాలా, వారి మీదకి నేను ఏంటన్నారా జీవితాన్ని విడుదల చేయాలా. బైబిల్లో చూస్తే ఆరంభం నుంచి అంతవరకు ఇంటర్సెసరీ ప్రేయర్స్ మీరు చూస్తారు. అబ్రహాము సొదొమ గురించి ప్రార్థన చేయడం వలన ఏమైనాడు? రక్షింపడ్డాడు. రక్షింపబడిందా లేదా ఆ కుటుంబం? దురాత్మలు ఏం చేస్తున్నాయి? లోతును కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలని లోతు ఫ్యామిలీని అంతా పట్టి పెట్టుకున్నాయి. అబ్రహాము ప్రార్థన. రెండవది మోషే ఇంటర్సెసరీ ప్రేయర్లో అబ్రహాం ప్రముఖుడు. అబ్రహాము గోజాడినాడు దేవుని దగ్గర, నేను ఏం చేయాలా వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. మనం పగ తీర్చుకునే వాళ్ళం కాదు నాయన. వాళ్ళ ముఖమే చూడండి. ఇంకా సచ్చినా అంటారు కొంతమంది. చచ్చిపోయినా నువ్వేం చూసావు? మేము చూడాలా నీకే. ఎప్పుడు ఎత్తుకొని పోవాలా, ఎక్కడ పాతి పెట్టాలా, ఎట్లా గుంత తవ్వాలా, బాక్స్ ఎట్లా కావాలా నీకోసం. నువ్వేం చూసావు? చచ్చిపోయినా వాళ్ళ ముఖం చూడండి సార్ అంటావు. నువ్వు ఆ మాట అంటున్నావంటే నువ్వు ఆల్రెడీ డోర్ తెరిచిపెట్టినావు. వెనకల డోర్, ముందర డోర్ యేసు ప్రభుకి, వెనకల డోర్ మీ మామకే. అట్లా గలీజ్ మాటలన్నీ రాకూడదు పిల్లరా. కొన్నిసార్లు అట్లా పరిస్థితుల్లో వెళ్తాను. వాళ్ళని దీవించండి, వాళ్ళని ఆశీర్వదించండి,
వాళ్ళ కొరకు ఇంటర్సెసరీ ప్రేయర్ చేయి. మోషే ఎందుకు ప్రేమించాడు దేవుడు? మోషే అంటే ఎందుకు మా ఇష్టము? మోషేతో ఏమన్నాడు? మోషే ఏమన్నాడు తెలుసా? నా పేరు కొట్టేనైనా కాళ్ళంటే నీ జీవగ్రంథంలో నుంచి, కానీ వీళ్ళను అట్లా చేసి ఎట్లా చెప్పు అంటే అప్పుడు దేవుడు ఎంత సంతోషపడినాడు. దేవుడికి ఏం సంపాదన లేదు. నువ్వు ఏం చెప్తావు పాస్టర్గా? నువ్వు ఏం చెప్తావు? వీళ్ళు అట్లా చేశారు, నీకేం చెప్తావు? నేను అన్నాను అగ్నితే మన ఇద్దరు కలిసి వేయించుకుందామని. పక్కకు పో బాబు నువ్వు అంటాడు. ఏమంటాడు? పక్కకు పోనైనా తప్పుకోను. మోషే అంటే ఎందుకు ఇష్టము? మోషే అంటాడు నా పేరు కొట్టే కానీ వీళ్ళని విరిచి నువ్వు అలా చేయకయా అంటాడు. బిడ్డ, ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారా సాతాను ఆత్మల్ని బంధించాలా, వారిని బ్లెస్ చేయాలా, వారి జీవితంలోకి మేలులు విడుదల చేయాలా. ఏ కష్టమో ఏమో ఆడ ఉండేది అమ్మా. వాడేదో పాపం కష్టపడతానాడు ఆడ, వాడేదో దేవుని మాట వినక వాడు దయ్యాలతో ప్రేరేపించబడతానాడు. ఏదో వాళ్ళ వీక్నెసెస్ నువ్వు మార్చగలవా? నీ యొక్క ఇట్లంతా చేసి ఏం మార్చలేవు నువ్వు. కానీ నీ యొక్క ప్రార్థన, ఊర్లో వర్షాలు లేవు. ఏలియా టైంలో ఏం చేశాడు? ఏలియా ఇంటర్సెసరీ ప్రేయర్ చేసి అయ్యా నీళ్ళు వర్షం తెప్పి అంటే, నేను వారం ప్రియ చెప్పే కదా 7 సార్లు ప్రార్థన చేస్తా అన్నాడు, వర్షం వచ్చింది. అందుకే ఏలియా ఐ డోంట్ నో ఎలీషా లాగా పాపం అనారోగ్యం చచ్చిపోయి ఆడిపోయినాడు. ఏలియా ఎత్తవన్నాడు. చూసారా? సాతాను కోసం మనం నాశనం చేసి పెట్టాలి పిల్లరా మనం అన్నీ. ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారా దయ్యాల్ని నువ్వు నాశనం చేస్తావు. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు లూకా సువార్త 18వ అధ్యాయంలో? చదవండి ఎవరున్నా ఒకసారి. 18వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. గట్టి గట్టి చదువు, ఫాస్ట్ చదువు. ఆ విధవరాలు ఏం చేస్తుంది? తరచుగా వచ్చి ఇమ్ము రాసుకో. లూకా సువార్త 18:1. ఏదో ఎగ్జామ్స్లో తొంగి చూసినాడు ఎదురువాన్ని. రాసుకున్నావా? 18వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చూడు. చదువుతావా ఏమన్నా? 18 నుంచి 1-4 వద్దులే, ముందర చూడండి. ఆయన ఎంత శ్రద్ధగా రాసుకుంటారు. ఏం చేస్తారో ఏమో రాసిన తర్వాత. పోనీ ఇప్పుడు రాసుకుంటా అంటే మేలు, రేపు మళ్ళీ చదువుకునే వాళ్ళు అవుతారు. ముందర చూడండి. ఆయన అయ్యా ఆమె ఏం చేస్తుంది? ఎవరి దగ్గరికి? కఠినుడు వాడు, కఠినాత్ముడు వాడు. ఎట్లా వాడంటే యేసుప్రభు అంటాడు కఠినాత్ముడని. ఎందుకు చేస్తా? వాడు న్యాయం తీసినది ఈమె మాటి మాటికి వస్తుందని, ఈమె నాకు మాటి మాటికి వచ్చి సమస్య పెడుతుంది అని ఈమె మాటి మాటికి వచ్చేదాన్ని తట్టుకోలేక న్యాయం చేసాడంట అని యేసుప్రభు అంటాడు. వాడే దుర్మార్గుడే న్యాయం చేస్తే మీ పరలోకపు తండ్రి మీకు న్యాయము శీఘ్రంగా చేస్తాడు. శీఘ్రంగా. అందుకే డు నాట్ ఫెయింట్, విసుక్కోకో. వాడు ఎట్లా వాడైనా సంవత్సరం నుంచి బంధువులు బాధ పెడుతున్నారా, ఆఫీసులో బాధ పెడుతున్నారా, లేదంటే రకరకాల సమస్యలు ఉన్నావా? జీవించే విధానం అది కాదు నాయనా. ఈ విధవరాల్ని చూసి యేసుప్రభు అంటాడు ఆమె మాదిరి మీరు ఉండాలా. చూడండి, ఆమె విసుక్కోకుండా మాటి మాటికి ఆ న్యాయాధిపతి దగ్గరికి అయ్యా న్యాయం చెయ్యి, అయ్యా న్యాయం చెయ్యి, అయ్యా న్యాయం చెయ్యి నాకు. వాడు చేయకూడదు అనుకున్నాడంట, కానీ ఈమె మాటి మాటికి పోయే దానివల్ల వాడు న్యాయం చేశాడంట అని యేసుప్రభు అంటాడు. అలా బ్రతకండి అయినా మీరు. ఇంటర్సెసరీ ప్రేయర్లో మనము సంఘం కోసము, దేశం కోసము, నాయకుల కోసం ప్రార్థన చేయమంటుంది. నువ్వు సమాధానంగా శాంతిగా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. అంతేగాని ఎవరి గురించి బ్యాడ్గా చెప్పడము, కొట్లాడుకోవడము, కొట్లాటలు పెట్టడము, ఇవన్నీ దయాల ఆటలనైనా ఎటువంటి ప్రేయర్లో నువ్వు ఖచ్చితంగా దేవుడు నువ్వు ఈ క్లెయిమ్ చేయొచ్చు. అయ్యా ఏసయ్యా నువ్వు చెప్పావు మాటి మాటికి ఆ విధవరాలు, నేను ఎన్నోసార్లు చెప్పాను దేవుని దగ్గర, మాటి మాటికి ఆ విధవరాలు పోతా అంటే ఆ దుర్మార్గుడు అతను కఠినాత్ముడు న్యాయం చేశాడు కదా, నా తండ్రి నేను నీ దగ్గరికి వస్తానా,
ఈ యొక్క సమస్య గురించి. ఇంటర్సెసరీ ప్రేయర్. ఇక్కడ ప్లాట్ల ప్రాబ్లం ఉందని చెప్పారు. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు రామకృష్ణ నాకు 6 నెలల క్రితమే, సంవత్సరం క్రితమే చెప్పిండ్రే. ఆ రోజు స్టార్ట్ చేశాను నేను ఉన్నాను ప్రభా, నీ ఆలయం ఉంది, నథింగ్ డూయింగ్, ఇక్కడ ఏం జరగకూడదు, ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలి నాయన. వాళ్ళని వీళ్ళు కాదు, మనం మాట్లాడుకుంటాం, అయ్యో వాళ్ళ వలన ఇట్లా వాళ్ళ ఇది. బట్ అగైన్ ఎంత మంచి జీవితం ఉంది. నువ్వు ఎవరితోనే ఇంకా మాట్లాడుకోకుండా ఉన్నావు, పాలిటిక్స్లో ఉన్నావు, లేకుంటే అది ఇది కొట్లాడుతున్నావు, ఆ టీచర్ లాంటి ఈ వ్యక్తి అని సరిపోదు, నువ్వు ఇబ్బందులు పడతావు బిడ్డ. నువ్వు సమాధానంగా బతకాలంటే అంటాడు పౌలు, నువ్వు తృప్తిగా ఉండాలంటే అందరి కొరకు ఏం చేయాలంట, రాజుల కొరకు అందరూ. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా లీడర్స్కి క్రిటిసైజ్ చేయ, లీడర్స్కి మనమే మార్చి మనం చేయకోకుంటే దయ్యాలు నడుపుతా వాళ్ళని. నువ్వు సమాధానంలో ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో? సువార్తని ఆపాలని ఏం జరగలే చెప్పండి. అన్ని పనులు జరుగుతున్నాయి పిల్లరా. కారణం ఎవరు? వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నారు, కానీ పరోక్షంగా ఎవరున్నాడు? శత్రువులు ఏమండి జరగదు నేను ఇప్పుడు జరుగుతానేటివన్నీ. కానీ ఒకటి గుడ్ న్యూస్ ఏమో తెలుసా, మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మన తరంలో బ్రహ్మాండమైంది జరగబోతుంది. నేను మొన్న కూడా చెప్పేసి సెల్ గ్రూప్లో, నాకు ఒకసారి ఇట్లా ఆలోచిస్తా అంటే మనసులో, నాకు ఎవరు చెప్పలేదు, నా మనసులో టక్కని వచ్చింది ఏం తెలుసా, ఇన్ని వందల సంవత్సరాల నుంచి యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు. ఎక్కడ మీరు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ యేసు ప్రభు అంటే తెలియదు. మొన్న నేను వింటే కొండల్లో, ఆకాశం కంటే కొండలు ఉన్నాయి చూసారా, ఆడ నేను ఉండొచ్చా, ఆడ యేసు ప్రభు అంటే తెలియదు. ఆయన ఎవరో పార్టీ అనుకుంటాడు, ఆయన కూడా బీజేపీ మాదిరి ఏమైనా కాంగ్రెస్ పార్టీలే అనుకుంటారు. యేసు ప్రభు అంటే కోన్సా పార్టీకే అని అడిగినారు నన్ను. అంటే పాపం తెలియదు యేసు ప్రభు అంటే. కానీ ఈరోజు తెలుసా, వాళ్ళ పుణ్యమా అని. ఎవరు పుణ్యమా? ఎవరో పుణ్యమా అని. మీకు తెలుసు ఎవరు పుణ్యమా? పైన నుంచి పాతాళం అంటారు, కింది వరకు అర్థమైపోయింది యేసుప్రభు అనే దేవుడు ఉన్నాడు, ఆయన్ని క్రైస్తవులు పూజిస్తారు. ఇప్పుడు దేశం అంతా మార్చేయాలని, ఆయనలోకి అందరినీ మార్చాలని, మత మార్పిడి చేయాలని భయంకరమైన ప్రయత్నాలు జరుగుతాయని వాళ్ళందరికీ చెప్పేసుకుంటున్నారు. చెప్పేయండి ఏం జరుగుతుంది నాయన? ఇది మనిషి ఒక్క కాదు, ఎవరైనా మారింది, మనమంతా మనుషుల వాళ్ళు మారినామమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని, ఆడ రాయబడింది బైబిల్లో, వాళ్ళ హృదయాన్ని ఏమైందా ఛేదించబడ్డాయంట అమ్మా. వాళ్ళ హృదయం ఏమైందంట, పెంతెకొస్తు దినమందు 3000 మంది హృదయము ఛేదించబడింది. నేను కాదు కత్తి తీసుకొని పొడిచేది ఎవరికి. హృదయాలు ఛేదించబడతానట్లే వాళ్ళు దబా గుండె కొట్టుకున్నారంట. ఏం చేయాలయా? జైలర్ కొట్టినాడు పౌలు శీలల్ని, ఉతికి ఆరేసినాడు, కొంచెం సేపు కట్టాడు, కాళ్ళ మీద పడి. ఏం చేయాలయా? ఎవరి పని అది? పౌలు శీలల పనే. చేసేవాళ్ళు అయితే ముందే చేసేవాళ్ళు, ఎందుకు తనులు తినేవాళ్ళు? తనులు ఎందుకు తింటాం మనం భారతదేశంలో? కాసుకొని ఉన్నాం ఎప్పుడు ఛేదించబడతాయా అని. ఇప్పుడు కొట్టుకోండి మీరు, కాల్చండి మీరు, కేసులు పెట్టుకోండి మీరు, ఏమేమో చేసుకోండి, మనకి ఏం చేస్తారు? మనది స్టార్ట్ అయింది. మన నంబర్ వచ్చింది తెలుసా మీకు? మన నంబర్ వచ్చేసింది. నేను అప్పుడే చెప్పా ఎలక్షన్లో బట్టి నంబర్ వచ్చేసింది సార్ అని. కొంతమంది ఇన్లే, స్టార్ట్ అంతే. కానీ ఒక మాట చెప్తున్నా, ఆల్రెడీ మోర్ దెన్ కాంకోడర్స్ మనము. ఆల్రెడీ విజయం మందే. ఓటమి లేని జీవితం మంది ఎవరిదో అనేది మందే. ఫెయిల్ ఉండదు మనకి. భౌతిక లోకంలో ఫెయిల్ అనిపిస్తుంది. మన తరంలోనే రావాలి. ఏం తరము? మన తరంలో ఏం రాలేదు తెలుసా? ఒకప్పుడు దేశం ఉండే, ఒక దేశము, ఆ దేశంలో ఇది ఉండే, ఇప్పుడు ఆ దేశంలో అది లేదు, ఇది ఉంది. మీరు అర్థం చేసుకోండి ఏం చెప్పాలో. అదే జరగబోయేది నాన్న. ఎందుకంటే మీరు అన్న చేయంసా ఆ మాట అంటారని. ఎందుకంటే మన పని కాదు కదా ఆత్మను రక్షించేది. మన పని ఏంటే యాపొద్దో జరిగిపోయేది. దేవుడు అన్నాడు, మీరంతా రెస్ట్ తీసుకోండి కొంతకాలము. అమ్మా, వాళ్ళకి పని ఇచ్చినాను నేను. వాళ్ళ పని ఏమంట? బైబిల్లో ఒకసారి రాయబడింది, దుర్మార్గుల పని ఏమంట? సంపాదించేదే వాళ్ళ పని అంట. నీతిమంతుల పని ఏమంట? దాన్ని తీసుకొని పోయేదంట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, సువార్త చెప్పండి. మనోళ్ళకి కొద్ది రెస్ట్. ఇప్పుడు గత కొన్నేళ్ళుగా రెస్ట్. అట్లని చెప్పి ప్రార్థన మనకొద్దండి.
ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలి. ప్రతిరోజు మన రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి, బిడ్డల్ని కాపాడమని. ప్రభువా వాళ్ళని కాపాడు, వాళ్ళకి జ్ఞానమి, వివేకమి, వివేచని అని. అంతే. సౌల్ని పౌలుగా మార్చిన దేవుడు ఏమైనా మారిపోయినాడా? మా చేత కాదరా అప్పుడు అయితే అండి, ఇప్పుడు మానుకున్నాను రా అంటాడా? ఈరోజు కూడా అదే దేవుడే కదా. ఇండియా ఎట్లా దేశం అంటే, మన భారతదేశం చాలా మంచి దేశం. దేవుడు అంటే ప్రేమించే దేశం పిల్లరా. అందుకే మీరు ఏ దాన్ని పూజించమని చెప్పండి, పూజిస్తారు వాళ్ళు. ఏ దాన్ని పూజించమన్నా కాదంటారు. ఇంకా సత్యం తెలిస్తే వాళ్ళకి ఇంకేముంది, ప్రాణాలు ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం ఎవరు? అమ్మా ఏమన్నా అమెరికా నుంచి ఎవరైనా కట్టలు పంపించిండ్రా? ఆయన బయట వాళ్ళు అనుకుంటున్నారు బాబు, మనమే ఇస్తాం ఈడ దేవుని పని కొరకు కదా. ఓకే, రెండోది ఇంటర్సెసరీ. మూడోది చాలా ముఖ్యమైన చెప్పాలి నేను. మూడోది దురాత్మల్ని కాస్ట్అవుట్ చేయాల పిల్లరా. మీరు నేను బంధించాలా, దేవుని యొక్క శక్తిని విడుదల చేయాలా. మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క ప్రాబ్లం వెనుక ఎవరుండేది? ఈవెన్ ప్రతి రోగం వెనకాల. చదవండి ఎవరైనా అపోస్తలుల కార్యం 4:12. ఇప్పుడు ఇనే భాగాన్ని జాగ్రత్తగా వినండి కదా. యాక్ట్స్ 4:12 చదవండి ఎవరున్నా. ప్రతి ఒక్క సిక్నెస్, బిహైండ్ ద సిక్నెస్ ఎవరున్నారు? 10:38. సారీ 10:30. ఇది కూడా మంచి వాక్యం. 10:38 అపోస్తలుల కార్యం 10:38. 10:38 అపోస్తలుల కార్యం. గట్టిగా చదువునా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు ఆయనకు తోడే ఉండడం వలన గనుక మేలు చేయొచ్చు. మా ప్రతి రోగం ఎవరి ద్వారా వచ్చి సాతాను పీడిస్తాడు పిల్లల. వాడు రోగం ఎందుకు ఇస్తాడు? పీడించదని. క్రైస్తవుల్లో చాలామంది యేసుప్రభు ఇస్తాడు రోగాలు అంటారు. పచ్చి అబద్ధం అది. వాళ్ళకి ఎంతన్నా మంచిగా అనిపిస్తాన్ని, అది సాతాను నుంచి వస్తాడే మాట అది. అక్కడ ఏం చేశాడు యేసుప్రభు? ఏం చేశాడంట? సాతాను ద్వారా బంధించబడిన వారిని కాస్ట్అవుట్ చేస్తాడు, దయ్యాలని యేసుప్రభు. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? మీకు అనిపించదు సార్ ఎంతవరకు సార్ ఇది? ప్రకటన గ్రంథం చదవండి ఎవరన్నా. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21:4 చదవండి. ఎప్పటి వరకు ఇది ఉంటుంది? 21:4 అంట. చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చాలు. ఎప్పుడు తెలుసా? రెండో రాకల్లో. అయితే ఎప్పుడు? అప్పుడు ఎందుకు లేదు వేదన అంటే 20:10 ఏం రాబడింది? అదే 20:10 అపవాది అప్పుడు ఇది జరిగేది. అది ఇప్పుడు చదివిరే. అక్కడ రోగమైనను వేదనను అంటే ఎవరు వలన వస్తామండి? ఇవన్నీ వస్తాయండి సాతాను వలన. అందుకే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తూ తిరిగాడు. మా ఇంటానారా? ముందర చూడండి. ఇప్పుడు ముందర చూడాలా. చాలా అవసరం. మీరు నేను కాస్ట్అవుట్ చేయడం, బైండ్ చేయడము. ఆల్రెడీ చెప్పాను నేను. పిల్లలు ఏదైనా రోగం పడితే అనద్దండి. ఫస్ట్ రోగంని గద్దించండి, దూరం పోమని ఆజ్ఞాపించండి. లేదంటే డాక్టర్కి అర్థం కాదు ప్రాబ్లం ఏమో. మీలో ఏదైనా ప్రాబ్లం ఫస్ట్ గద్దించండి. మా ఇన్నైనా కూర్చోనైనా బుషా రైట్ టైంలో నువ్వు మాట్లాడుతావు చూడు. మా బాగా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా ఉన్న ముందర చూడండి. ఆయన కొన్ని సాక్ష్యాలు చెప్తాను మీకు. స్మిత్ విగిల్సర్ తెలుసు కదా మీకు? బలమైన సామర్థ్యమైన వ్యక్తి. ఎంతోమంది చనిపోయిన వాళ్ళు లేపాడు, 40 మందినే ఎంతో. అయితే కొత్తలో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, ఇంకా కొత్తగా వచ్చి దేవుడిని నమ్ముకొని సేవకుడు కావాలనే మహాకోరిక. మా ఇంటన్నారు కదా. ఆ కోరికలో ఆయన ఒకసారి వాక్యం విన్నాడంట. ఏం చింటూ? వాక్యం విన్నాడంట. ఏం వాక్యం విన్నాడు తెలుసా? యేసయ్య తిన్న దెబ్బ స్వస్థత, సైతాన్ దయ్యాలు రోగాలు ఇస్తా, అట్లా ఇట్లా అని చెప్పి విన్నప్పుడు నిర్ణయించుకున్నాడంట భార్య భర్తలు. ఏమని? మేము రోగం పడితే మాత్రలు తినం, మందులు తినం. ఏం తినం? మందులు తినమని భార్య భర్త స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారంట. అట్లని చెప్పి ముందుకెళ్తున్నారు. ఒకరోజు ఏమైందంటే
స్మిత్ విగిల్స్వర్త్కి అపెండిక్స్ వచ్చిన ఉన్నట్టుండి పుల్పిట్ మీద పడిపోయినాడు. కొత్త ఇంకా బాగా ఎదుగుతున్నాడు. అపెండిక్స్ వచ్చి పడిపోతే ఇంటికి తీసుకుపోతే మందులు తీసుకొని మాట ఇచ్చినారు కదా వీళ్ళు, మందులు తీసుకొని ఉన్నారంట. లాస్ట్కి ఎంత సమస్య వచ్చిందంటే, ఎంత పెయిన్ వచ్చిందంటే భార్యతో అంటాడంట, లాస్ట్ సార్ చూసుకొని నేను వెళ్ళిపోతానన్న టైం వచ్చేసింది అంటాడు పాపం భార్యతో. అయితే పీడ నొప్పి లాస్ట్కి డాక్టర్ని పిలిపించినారు. డాక్టర్ పిలిపిస్తే వినాలా, డాక్టర్ చూసి అన్నాడు, అయ్యా అది అపెండిక్స్ అది ఏదో ఉంటుందే, అది పగిలింది, బాడీ అంతా పాయిజన్ అయిపోయింది, ఎవ్వడేం చేయలేడు, నువ్వు చచ్చిపోయాడే నీకు ఏమంటారు దాన్ని, అది ఒకటే మార్గము, మరణమే గచ్చం, మరణమే శరణం అంటారు. ఆ టైపు మరణం తప్ప ఎవరు కాపాడలేరు. డాక్టర్లు ఏం చేస్తారంటే ఏమన్నా చేయగలిగితే కొద్దిగా చచ్చిపోయే ముందు కొద్దిగా నొప్పి తగ్గించి చచ్చిపోతాను, చచ్చేదేమో గ్యారంటీ, కానీ కొద్దిగా నొప్పి తగ్గించగలం మేము, కానీ డెత్ ఇస్ డెఫినెట్ అన్నాడంట. ఆ టైప్ పాపం ఆ స్మిత్ విగిల్స్వర్త్కి ఎట్లా చచ్చిపోవాలని చెప్పి బెడ్ మీద పడుకున్నాడంట పాపం. సరే పొద్దున్నే ఒక ముసలామె వచ్చిందంట, 82 ఏళ్ళ ముసలామె. ఆమెతో పాటు 14 ఏళ్ళ పిల్లోడు వచ్చినాడంట తోడు. వచ్చి రూమ్లోకి వచ్చారంట. స్మిత్ విగిల్స్వర్త్ ఇట్లా కళ్ళు తెరిచి చూసినాడంట, నొప్పి, భయంకరం నొప్పి, పీడ, భార్య కింద ఉందంట. ఎవర్రా నాయనా మీరు అన్నాడంట. ఈ 14 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు సరే, ఎగిరి మంచం మీద దూకినాడంట. దూకి ఇక్కడ గుద్ది చేతి ఇట్లని, యేసు నామములో దయ్యమా బయటిపో అన్నాడంట పాపం. యేసు నామములో ఆజ్ఞాపిస్తానా, ఈ రోగపు దయ్యమా బయటిపో అంటానట్లే స్మిత్ విగిల్స్వర్త్ లేచి కూర్చున్నాడంట. లేచి రెడీ అయిపోయి నా పనికి నేను పోతానని వెళ్ళిపోయాడంట. అందులో డాక్టర్ వచ్చాడంట, పాపము శవంగా మారింటాడు చూసొస్తామని. భార్యతో అన్నాడు, డాడీవే నీ భర్త పనికి పోయినాడంట. పనికా? ఆయన పనికి ఆయన పోయినాడనిందంట. మీకు తెలుసా, మీరు నవ్వుతున్నారు కానీ ఎందుకు ఈ విషయం చెప్పారంటే, చచ్చిపోయాడు స్మిత్ విగిల్స్వర్త్ ఆ పిల్లోడు రాకుంటే. ఆ తర్వాత అంట స్మిత్ విగిల్స్వర్త్ ఎవరు అపెండిక్స్ అన్నా ఫస్ట్ చేయి తీసిపోయి సైడ్కి పెట్టి యేసు నామములో బయటిపోతామని ప్రార్థన చేశాడు. ఆయన మినిస్ట్రీలో ఎప్పుడు అపెండిక్స్ వచ్చినా అలా చేయడం వలన అందరూ బాగుపడినారంట. మీకు చెప్తున్నా బిడ్డ, చాలా రోగాలు, అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అలా పోండి, ఫస్ట్ గద్దించాలా, వాళ్ళు బంధించాలా, ఆరోగ్యాన్ని విడుదల చేయాలా. ఇంకోటి వినండి, ఇప్పుడు జాగ్రత్త వినాలా. ఒకరోజు మన కెన్నితేగన్ బ్రదర్, ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు మీకు, రూమ్లో ప్రార్థన చేసుకుంటా అంటే యేసు ప్రభు సాక్షాత్తు ముందు వచ్చి కూర్చున్నాడు. వినాలనైనా పిల్లోని చెప్పండి నేను వినమని. యేసు ప్రభు ముందు వచ్చి కూర్చొని, నీతో నేను మాట్లాడాలా, వినాల మీరు లోపలుండే వాళ్ళనైనా వినండి, నీతో నేను మాట్లాడాలా, అది కూడా దురాత్మల గురించి మాట్లాడాలన్నా. మా పాప ఆ పాపలో చీర తీసుకుని నైనా ముందర పెట్టుకో, ఇక్కడ చూడండి నైనా, మిరాకిల్ అల్లరి చేయకూడదు నైనా, ముందర చూడాలా. అయితే ముందర చూడాలి. ఇప్పుడు యేసు ప్రభువు మాట్లాడుతా అన్నాడు, ఇద్దండిమా చేరి ఇద్దండి. ఇక్కడ చూడండి యేసు ప్రభు అన్నాడు, నీతో నేను చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలా అని మాట్లాడుతున్నారు ఇద్దరు. 1.5 గంట సేపు మాట్లాడుతున్నారు. 1.5 గంట సేపు కాన్వర్జేషన్ జరిగింది. ఈ మధ్యలో ముందర చూడలేనా, మా ఇంటన్నారా వినరా, ఎప్పుడన్నా మళ్ళా పాపదికి చూసారు, మోని ఇట్లే చూసాను, నా మాటే మీరు వినరే, ఏం మీ పరిస్థితి. ఓకే, ముందర చూడండి. అయితే ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో యేసు ప్రభు, ఒక దయ్యం మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఒక ఈవిల్ స్పిరిట్ మధ్యలోకి వచ్చి, జాగ్రత్త తినండి, చీకటి మేఘం మాదిరి వచ్చిందండి. ఇద్దరు యేసు కనపడంలా ఆయనకి. ఎవరికి? కెన్నితేగన్ బ్రదర్కి యేసు ప్రభు కనపడంలా. చీకటి తెర వచ్చింది మేఘం మాదిరి. యేసు ప్రభు కంటిన్యూ చేస్తాను, మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన ఇబ్బంది పడుతున్నాడు. అర్థమవుతుందా? ఇబ్బంది పడుతున్నాడు. యేసు ప్రభు కనపడడం లేదే.
వినాలి మీరు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. ఆ తర్వాత ఈ దయ్యం మధ్యలో ఎగురుతుందంట, గట్టి గట్టిగా అరుస్తుంది, తన ఏదో భాషలో గట్టి గట్టిగా అరుస్తుంది, వినపడ్డంలా వినపడ్డంలా. కెన్నిదేగానే ఏమనుకుంటున్నాడు, ప్రభువే ఉన్నాడు కదా నా ముందర. అమ్మ వింటానారా, రామకృష్ణ అన్న వినండి, యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆయన మాట్లాడుతుంటే వినపడ్డం లేదు, ఆయన నాకు కనపడ్డం లేదని చెప్పేసి దిక్కు తెలియక లాస్ట్కి ఈయనే అరిచాడంట సైతాన్ని. యేసు నామంలో దురాత్మ పో బయటికి అన్నాడంట, దూరం పో అన్నాడంట. పడుతుంటే కోతి మాదిరి గిలిగిలి కొట్టుకుంటుంది అది కింద. కింది దగ్గర అడిగినంట యేసు ప్రభుతో, ప్రభా ఎందుకు నాకు అర్థం కాలే, నువ్వు నేను మాట్లాడుకుంటే అది ఎట్లొచ్చింది అది. ఆ తర్వాత నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, ఇప్పుడు నువ్వు ఎందుకు దాన్ని పొమ్మల్లా, ఎందుకు గద్దించలే, అది ఆడే కొట్టుకుంటుందంట కింద, ఎందుకు ప్రభా గద్దించలే అంటే యేసుప్రభు ఏమన్నా తెలుసా, దాన్ని చూపించి ఐ కుడ్ నాట్ అన్నాడంట. ముందర చూడాలా, ఐ కుడ్ నాట్ అనే దానికి చాలా అర్థం ఉంది. ఐ వుడ్ నాట్ కాదు, వుడ్ నాట్ అంటే నేను చేయలేదు, కుడ్ నాట్ అంటే ఏమో తెలుసా, నేను చేయలేను, చేయను కాదు. ఐ కుడ్ నాట్ అంటే తెలుగులో ఏంటంటే, నేను రాసి పెట్టుకుంటున్నా ఏడో ప్లరా, మీరు డిక్షనరీలు చదివితే అంటే చేయలేకపోయాను, ముందర చూడాలి ఇప్పుడు, అందుకే మాటి ముందర చూడమనేది నేను. చేయలేకపోయాను అంటాడు ఎవరు. ఆ తర్వాత ఇంకో అర్థం తెలుసా, సాధ్యం కాలేదంట. కెన్నితేగనంట, ప్రభా ఉండు, నువ్వు ఏం చెప్తానో నాకు డౌట్ వస్తుంది, నువ్వు వుడ్ నాట్ అంటున్నావా కుడ్ నాట్ అంటున్నావా అంటే యేసుప్రభు మళ్ళీ అంట కుడ్ నాట్ అని. ఏంది ప్రభా నువ్వు ఆ మాట అంటున్నావు, మేము ప్రీచ్ చేస్తానేది ఏంది నీ గురించి, నువ్వు దయాల్ని తీస్తావని. యేసుప్రభు అన్నాడు, నేను ఎప్పుడు బైబిల్లో చెప్పలే, మీరు నాకు ప్రార్థన చేయండి దయాలు తీయమని నేను తీస్తానని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ముందర చూడలేనా, ప్రభువా నువ్వేనా మాట్లాడుతాండేది, నాకు బైబిల్లో నేను చూపిమన్నాడంట. అన్నప్పుడు యేసుప్రభు 2 రిఫరెన్స్ అని చూపిమంటే 2 కాదు 4 చూపిస్తాను నీకని 4 వాక్యాలు దేవుడు చూపించాడు యేసుప్రభు ఆయనకి. నేను ఎప్పుడు చెప్పలే నేను గద్దిస్తానని, నా నామంలో నువ్వు గద్దిస్తావని చెప్పాను, నేను నా నామంలో నువ్వు దయ్యాలు వెళ్ళగొడతావన్నాను అని. మత్తయి సువార్త 28:18 నేనేమన్నా, నాకు ఇచ్చిన అధికారం అంతా సర్వాధికారం నీకు ఇస్తానా నేను, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మార్కు సువార్త 16 మీరు దయ్యాల్ని తీయండి, మీరు రోగులను స్వస్థపరచండి. 2వ రెఫరెన్స్. 3వది యేసుప్రభు ఆయన అన్నాడు యాకోబు గ్రంథం 4:7 సాతాన్ని నేను ఎదిరిస్తానల్లా. సాతాన్ని ఎవరు ఎదిరించాలా, మీరు. వాడు ఏమవుతాడు, పారిపోతాడు. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 ఏమన్నాడు, 4:20 సాతానికి ఏమి ఇద్దు, చోటు ఇద్దు. యేసుప్రభు 4 రెఫరెన్స్. బిడ్డ సరి ఇన్ను, నేను చెప్తాను, ఇది నీ బాధ్యత గద్దించేది. ప్రభువా బాగు చేయి కాదు, ఆల్రెడీ బాగు చేశాడు. 2000 సంవత్సరాల క్రితం నీ బిడ్డలో అనారోగ్యం తొలగించాడు ఆయన, నీలో అనారోగ్యం తొలగించాడు ఆయన, నీ బీదరికాన్ని తొలగించాడు ఆయన. అందుకే 2 విషయాలు మర్చిపోద్దు, నువ్వు గద్దించాలా. అందుకే రోగం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చిందో నీకు తెలియదు. ఫస్ట్ కమాండ్ చేయి, ఫస్ట్ డిస్ట్రాయ్ చేయి ఈవిల్ స్పిరిట్స్ని. చాలాసార్లు నువ్వు డాక్టర్ దగ్గర పోకముందే పిల్లలు బాగైపోతారు, నువ్వు బాగైపోతావు. ఈవెన్ దో వాతావరణం వల్ల వచ్చినా నువ్వు రెబ్యూక్ చేసావు కాబట్టి డాక్టర్ దగ్గర పోయినప్పుడు దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. సైతాన్ ఆ డాక్టర్ ద్వారా నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. డాక్టర్కి దేవుడు జ్ఞానం ఇస్తాడు, బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు?
అనా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి, మీకు అర్థమవుతుందా? సి మనుషుల ఆత్మల్ని మనం మార్చలేం పిల్లరా, హ్యూమన్ స్పిరిట్స్ని మనము రెబ్యూక్ చేయలేం, డెవిల్ స్పిరిట్స్ని మనం రెబ్యూక్ చేయగలం. ఇప్పుడు హ్యూమన్ స్పిరిట్ని మనం మార్చలేము. ఇప్పుడు మీ భర్త రాడు, మీ పిల్లోడు రాడు అంటే ఎవడన్నా మీకు ఏడిపిస్తూ ఉంటాడు, వాడిని స్పిరిట్ని నువ్వు మార్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. హ్యూమన్ స్పిరిట్ని ఎవరు మార్చేది? డెవిల్ స్పిరిట్ని ఎవరు పారదోలేది? మీరు నేను. అది పరిశుద్ధాత్మ సామర్థ్యం ద్వారానే. జాగ్రత్త వినండి. రెండు విషయాలు చెప్తాం మీకు. ముందర చూడండి, మన ఏఎల్ చర్చ్కి చాలా అవసరం ఇది ఇప్పుడు ఈ టైంలో. ఓ చోట ఓ చర్చిలో ప్రాబ్లం జరుగుతుంది, చాలా ఉన్నాయి కానీ ఒకటి చాలు, మీకు నాకు చాలా అవసరం. ఆ చర్చిలో పాస్టర్ని చాలా ఇబ్బంది పెడతారు 3 మనుషులు. చర్చ్ అంతటితో పాలిటిక్స్ నడుపుకుంటా పాస్టర్కి విరోధంగా ఈ 3 కలిసి పాస్టర్ దగ్గర మేం చెప్పినట్లే జరగాల, మా వెనకాల గుంపులు ఉన్నాయి, లేదంటే నేను ఇటు నువ్వు వెళ్ళిపో, లేదంటే నేను పారదో, రకరకాలుగా మీకు తెలిసే చాలా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పాస్టర్ పాపం విసిగిపోయి ఇంకా వినండి, నేను వెళ్ళిపోతాను ఇంటి నుంచి, నేను సేవ చేయలేను, ఇంత సతాయిస్తున్నారు వీళ్ళు మనుషులు, వీళ్ళ మధ్యలో ఎందుకు ఉండాలా అని నిర్ణయించుకున్నాడంట. నిర్ణయించుకున్నాక ఒకసారి కూర్చున్నాడు, ఆయన ముందర వినండి. కూర్చుంటే దేవుడు తనతో మాట్లాడాడంట ఒక మెసేజ్ ద్వారా. సేమ్ ఇప్పుడు నేను చెప్తాను ఇదే. నువ్వు ఏం చేస్తానో, నువ్వు వాళ్ళ మీద కోపడతానో, వాళ్ళు అనుకుంటానో, నీకు అసలు వార్ఫేర్ తెలీదా? వాళ్ళ వెనకాల దురాత్మలు పనిచేస్తున్నాయి 3 వెనకాల. అందుకే నీ గురించి బ్యాడ్గా ప్రాపగండా చేస్తున్నారు, నిన్ను భయపెడుతున్నారు, కొట్లాడుకునేటట్లుగా పార్టీజం చేస్తున్నారని. వినండి అయినా, మీరేం చేయాలి అది చర్చిలో. ఊరికి వాళ్ళతో కొట్లాడితే కాదు, ఎంతమంది కొట్లాడతాం మనము, ఎంతమంది చెడ్డవుతాం మనము. ఒక మంచి వ్యక్తి అయితే, నువ్వు ఆత్మీయుడు అయితే ఇదే పని చేస్తావు ఇంక నుంచి. జాగ్రత్త తినేలా. ఆ పాస్టర్ ఆ 3 ప్రేయర్ తీసుకొని వాళ్ళ వెనకాల ఉన్న దురాత్మలు బంధించి 10 రోజులు కంటిన్యూగా, 10 రోజుల తర్వాత తెలియకుండానే వాళ్ళు ఎంతో ప్రేమించడం మొదలుపెట్టారండి. పాస్టర్ గారు మనం కలిసిమెలిసి ఉండాలి పాస్టర్, ఎందుకు అసలుకి ఇవి నాకెందుకో. నేను చెప్తున్నా బిడ వినండి, ఒక సంఘం అభివృద్ధి చెందాలి అంటే నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్లో బైండ్ చేయాలి ఈవిల్ స్పిరిట్స్ని. నువ్వు ఏందో ఊరికి ఎట్లా తుడుచుకుంటూ పోతానే నీ ఫ్యామిలీ బాగుండదు, నీ సంఘం బాగుండదు. ఇప్పుడు సపోజ్ మీకు చర్చ్ సెల్ గ్రూప్లో రావడంలే, మేము పోతాన్నాము రావడంలే అని ఊరికే సాకులు చెప్తే సరిపోదు. ఎందుకు రానియడంలే? ఈవిల్ స్పిరిట్స్ వెనకాల పనిచేస్తూ ఉంటాయి, నువ్వు బంద్ చేయాలా, వాటిని బంధించాలా. ఆమెకు రానికుండా చర్చికి చేస్తాను. ఈరోజు సెల్ గ్రూప్ చాలామంది రాలే, పాస్టర్ కాదు కారణం, ఇది సంఘం కారణము. సంఘంలో మనం అందరి బాధ్యత. వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ రానికుండా చేసిన సైతాన్ ఆత్మల్ని కంటిన్యూగా గద్దిస్తూ, పరిశుద్ధాత్మ సామర్థ్యం విడుదల చేస్తూ, తండ్రి జ్ఞానం విడుదల చేస్తూ వాళ్ళు ఎలాగైనా స్పిరిట్ని బంధించాలా. నీ భర్త రావడం లేదు, నువ్వు స్పిరిట్స్తో మాట్లాడు, ఊరికే ఆయనతో కొట్లాడ సరిపోదు. మీరు నేను పవర్ వాడుకోవాలి, శక్తి వాడుకోవాలి. ఒకసారి నేను సాక్ష్యం చెప్తాను, నేను ఈరోజు మీకు చెప్దామని తీసుకొచ్చా. ఒకసాట ఆమె సువార్త చెప్పిపోయింది. సువార్త చెప్తాంటే మిషనరీ పాపము వాక్యం చెప్తా అంటే వాడు జాదుటోన వాడు వచ్చినాడు, ముందు చూడాలైనా వాడు మహా జాదు అంట, జాదు చేసేవాడు, చాలా చుడుపు చేసేవాడు. వాడు అన్నాడంటే వచ్చి ఈమెతో, నువ్వు చాలా సువార్త చెప్పుకుని తిరుగుతున్నావు, ఈ గుంపంతా వేసుకొని కూర్చున్నావు, వాక్యం చెప్తావు, ఇదిగో నువ్వు నాతో గెలిచావు, నువ్వు నాతో గెలిస్తే నేను కూడా నువ్వు చెప్పినట్లు వింటా, నేను చెప్పినట్లు నువ్వు ఓడిపోయినావు అనుకో, నువ్వు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఈమె పాపం మిషనరీ జనరల్లీ ఇట్లా జీవితాలు ఏం రావు వాళ్ళకి పాపం. ఆమె అంటుందంట, నేనేం చేసేది ప్రభా, ఇప్పుడు నాకే ఏంది రాదు, జ్వరానికి బాగు చేసేది రాదు, నాకే నేను ఎప్పుడు ప్రార్థన చేయలే, వీడు చూస్తే ఇంత ఛాలెంజ్ చేస్తాను. అక్కడ చుట్టుపక్కల మనం ఏం చెప్తాము కూర్చున్న వాళ్ళకి, ఏ శుభ్ర పట్ల ఏ శుభ్ర ఇట్లా ఏ రోగం బాగా అది అంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తుందో అందరూ అంటున్నారంట, సిస్టర్ ఎస్ అనండి వీడితో,
ఎస్ అనండి, నో అనొద్దండి. దేవుడు చేస్తాడు కార్యం, అంతా చేస్తానంట, అంత చెప్తానంట. ఈమెకి ఏం చేయాలో దిక్కు తెలియడంలే. జాగ్రత్త, నేను ముందర చూడండి. సో ఎప్పుడు కూడా దయ్యాలు పనిచేస్తానే ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, అందుకే ఆహారోను కర్ర ఏం చేసింది, ఆ పాములు మింగేసింది. పాముల పనులు జరుగుతూనే ఉంటాయి, పాముల్ని నువ్వు తీలేవు. అందుకే దాని పై శక్తిని నువ్వు పంపాలా. ఆహారోను పాములు పంపాలను. పాములు కరుస్తానే దేవుడు ఏమన్నాడు, పైన చూడమన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. పాములు తీసేయలేడు ఎప్పటి వరకు, ఇప్పుడే చదివాను నేను మీకు, 2వ రాకడ వరకు వాడు బంధించేంత వరకు. ముందే చూడండి, ఇప్పుడు వాడు మంత్రగాడు చూసే ఈమెనిందంట, సర్లే అనిందంట, దిక్కు తెల్ల వీళ్ళందరూ ప్రెషర్ వేస్తా అంటే వాడు జాగ్రత్త తినండి, వాడు ముందర కూర్చున్నాడంట. ఫస్ట్ అనింది అన్నాడంట, నేను నా శక్తులు చూపిస్తా, ఆ తర్వాత నీ శక్తి చూపించాలని నాకు అన్నాడంట. లేకుంటే ఊరిటి వెళ్ళిపోవాలి నువ్వు, ఇక్కడ సువార్త చెప్పేదానికి వీల్లేదా అంటే సరే అని ఒప్పుకుందంట. మొత్తం గుంపంతా చేరినారు. వాడు ముందర చూడాలి, ఇప్పుడు అందరూ కింద చూస్తున్నారు చూడండి, ముందర చూడమంటే వాడు వింటానారా, వాడు రామకృష్ణ ఎట్లు చూస్తున్నాడు చూడనా, సీరియస్గా అది చూడాలా, ముందర చూడండి. వాడు మంత్రాలు వేసుకుంటా వాడు భూమి నుంచి ఇంత ఎత్తు పైకి లేచాడంట. ఆడి చక్కములు వేసుకొని వాడు పైకి పోతాడంట. ఈమెనుకోదాడు, నాకు ప్రార్థనే రాదే ప్రభా, ఈడు చూసే పైకి పోతున్నాడు. చదివారా ఈ సాక్ష్యం మీరు? అమ్మ వాడు ఏం చేస్తున్నాడు, ఆడు పైకి పోతున్నాడు. వాడు ముందే అన్ని వేసుకొని ఉంటాడు. వాళ్ళ ఆకారం ఏమేస్తుంది కొంతమందికి, వాడు ఆకారం ఏమేసింది అంతా పూసుకొని ఉంటాడు. వాడు ఇంత ఎత్తుపోయాడంట. ఈ మేడని చూసి ప్రభువా ఏం చేయాలా, పందెం వేసుకున్నా, నాకు ఏం చేయలేదే, వాడు గాల్లో పోతాడు మా పైకి. పరిశుద్ధాం దేవుడు అనంట, నేనేం చెప్పాను నీకు, నువ్వు పరిగెత్తిపోయి వాడి మీద చేయి పెట్టుకున్నాడంట. ఈమె లేచి పరిగెత్తిపోయి వాడు పైకి పోతాంటే చేయి పెట్టి యేసు నామంలో దయమా పో అనిందంట. వాడు దమాలని కింద పడిపోయాడంట. కింద పడిపోయి లోపల దయ్యం పారిపోయింది. వీనికి లేమిన దయ్యం లేదాడా, వీడు కింద పడి దొర్లుతాడు. అర్థమైందా మీకే? కింద పడి దొర్లుతానంట అన్నాడ, పారిపోయాడు లేచి, దొర్లుకుని పారిపోయాడు లేచి, పారిపోయి నెక్స్ట్ రోజు వచ్చి నేనేదో సంపాదించుకుంటా అంటే, నా కడుపు కొడుతీవుగా తల్లి నువ్వు, ఎవరమ్మా నువ్వు, వాడు పాయ నిన్న, ఇప్పుడు నేను ఏం చేయాలో తెలుదా, ఉత్తుత్త మిరపకాయ అయిపోయినా నేను, నా సంపాదన ఎట్లా. పౌలు ఏం చేస్తాడు బైబిల్లో, పౌలు చూడ డివినేషన్ స్పిరిట్ని, అర్థమైందా? ముందు చూడాలి మీరు. ఆ స్పిరిట్ పోతానంటే వాళ్ళు ఏం చేశారు, ఎందుకు కొట్టిండేది పౌలు శీలని, ఆ దయ్యాన్ని తీసిన తర్వాత వ్యాపారం పోయింది. ముందర చూడాలి. ఇప్పుడు నవ్వితిరి చాలాసేపు, బయటికి రాళ్ళ, ప్రార్థన పరులు కాళ్ళ, కొట్లాడే టైం ఇస్తారు మీరు. ఇప్పుడు మళ్ళా వెనక్కి చూసా, ఇక్కడ చూడండి, అసలైన వాళ్ళు రాలే ఈరోజు చాలామంది. టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించుకుంటా, వీళ్ళ గురించి ఆలోచించుకుంటా. ఒక ఆమె అంటుంది నాతో, రాత్రంతా నిద్రాలా నాకేనా, ఎందుకు వస్తుంది నిద్ర నీకు, మేము మామతో అనుకుంటే ఆడొస్తుంది నిద్ర, సారీ పాపం. దినమంతా ఏందేందో ప్లాన్లు వేసుకుంటా ఉన్నావు. వాడు చచ్చిపోను, ఈడు చచ్చిపోను, ఈడు కాలు ఇరిగిపోను, వాడు కాళ్ళు ఇరిగిపోను. ఏదమ్మా ఇది జీవితమా? అది 3 సాక్ష్యాలు చెప్పాను మీకు నేను. అట్లా చేయదని బిడ్డ. సంఘంలో ఎవరైనా రాలేదంటే కాపాడండి వాళ్ళని. యేసుప్రభు ఏం చేయడు, ఐ కుడ్ నాట్ అన్నాడు. ఎందుకు అడిగాడు యేసుప్రభుని అతను, ఏమన్నాడు తెలుసు యేసుప్రభు? సర్వాధికారము సంఘానికి ఇచ్చి ఉన్నాను, నీకు ఇచ్చి ఉన్నా, మీకు ఇచ్చి ఉన్నా. ఆయన రాడు పరిగెత్తి, ఇంకా రాడు ఆయన, నువ్వు పోవాల్సిందే అటుకి. నువ్వు ప్రభులో నడుచు, నీతో మాట్లాడికి వస్తాడు ఆయన. అందుకే దయ్యం తీలాడు యేసు ప్రభు. అందుకే కెన్నితేగాని అంటాడు, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఈ 3 పనులు చేయకుండా, ఏ పని ఫస్ట్ది వాక్యం పంపించాలి బిడ్డ. ఇమ్మీడియట్గా నీకు చింతేస్తుంది అనుకో, దిగులేస్తుంది అనుకో, తుడుచుకునేది ఇదిలించుకొని చేయొద్దు. ఆ పాజిటివ్ చెప్పలే, మా చర్చి ఇట్లది. ఒక ఆమె ఎవరో ట్రైన్లో బట్టలు ఎత్తుకుపోయినారంట.
చెప్పకూడదు మీకు, కానీ చెప్పాల్సి వస్తుంది. చెప్పను నేను ఎవరో. చర్చి ఆ బట్టలు పోగొట్టుకుని ట్రైన్లో తెచ్చి పాస్టర్ మీద చేసాను, నేనేం చేస్తా? ఆ చర్చికి పోతా అంటే మా బట్టలు ఎత్తుకుపోయినారు, ఆ చర్చ సరిగలేదన్నారు. ఎంత మనసులో ఇట్లా చర్చ దొరకదు నీకే, ఇంట అంటే గిన చెప్తారా ఇట్లాంటివన్నీ మీకు? బట్టలు పోట్టుకుని ట్రైన్లో తెచ్చి నా మీద టెంకాయ కొడితే ఏమన్నా బాగుంటుంది. అందుకే పోమన్నారంట. పోద్దండి అమ్మ, ఏం చేయాలి పోనండి, మీకు అట్లాంటివన్నీ వేయాలి. కానీ మంచి మంచి మాటలు వినండి. అవన్నీ ఇడిచిపెట్టి చెవులో ఇడిచిపెట్టి, ఓ చెవులో నుంచి చెవులో, ఇంకో చెవులో, ముందు చూడండి అయినా. హలో, ఏం చేస్తాను? ప్రతి క్షణం వాక్యం రాల నోట్లో నుంచి. వస్తుందా? 60 దాటింది అన్నావా, మొత్తం జామ్ చేసి పెట్టేశాడు వాడు. ఏం చెప్పాలా? పరిశుద్ధాత్మ తండ్రి లోపల సామర్థ్యం ఉన్నందుకు నీ కృతజ్ఞతలు. ప్రతి క్షణం వాక్యంతో బతకాలైనా. రెండవది జాగ్రత్తనైనా ఇంటర్సెసరీ ప్రేయర్, దాంట్లోనే ఇది ఇంక్లూడ్ చేయండి. ఆ బ్రదర్ చర్చికి రాలే, ఆ సిస్టర్ చర్చికి రాలే, సెల్ గ్రూప్లో జనం రావడంలే, ఆ సెలవు జనం రావడంలే. ఏం చేస్తారు? పాస్టర్ సరి చెప్పలే, నాకు సజెస్ట్ చేసిన టైం తగ్గిల్లంట, అప్పుడు జనం వస్తారంట. ఎంత గొప్ప సహాయం రా నాయన మీది. సలహా బాధపడద్దండి, చెప్పండి, పర్లేదు, సలహా ఇవ్వండి. మళ్ళీ సలహా ఇవ్వకుండా ఉండేరు, మళ్ళా ప్రీచింగ్ ఏమని ఉంటాడు. నేనేమన్నా మీకు, నేను చాలా ప్రేమిస్తాను మీకే. మీకు మాట చెప్తున్నా, ఎవడన్నా మీకు చెప్తా ఉంటే ప్రేమించడు, లేదంటే అది పార్షాలిటీ చేస్తారు, లేదంటే సైతాన్ నోరు అదే, వాడు కూడా కాదు మాట్లాడతాను. అది చాలా జాగ్రత్తగా అడుగు చేస్తాను నేను. తప్పులు చేయమని ఎప్పుడు చెప్పను నేను, అంత గర్వం లేదు నాకు. కానీ మీకు చెప్తున్నా, దేవుడు తెచ్చి పెట్టిన సంఘము. ఇక్కడ నుంచి ఏం చేయాలా? సంఘ అభివృద్ధి కొరకు సమయం తీయండి, ఇంట్లో ప్రార్థన చేయండి, గంటలు. పొద్దున్న లేయండి, ఒక 15-20 నిమిషాలు సంఘం కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా రాలేకపోతే వాళ్ళ వెనకలుండే చీకటి శక్తులను గద్దించండి. ఈ సంఘము మనకు దేవుడు ఉన్న సంఘం ఇదే, మన కుటుంబం ఇదే. వాళ్ళ మాటలు ఇన్న మాట వినకండి. మనం ఎప్పుడైతే ఫ్లై అయిపోతామో వాడు చాలా ఇగ్గేకి చూస్తాడు. నేను ఎవరిని బంగపోనైనా, నేను వాడేస్తాను నా యొక్క బంగపోతా, చాలా బంగపోతా నేను. మళ్ళీ అట్లా కూడా అనుకోద్దండి. బంగపోయి ఇంకా బంగపోను. నేను దేవుడి మీద భారం మీద నీ చేతిలో పెడతానని నీ ఇష్టమే. కానీ నా పాలసీ అదే. నేను ఇలాంటి ఎవరిని పోగొట్టుకున్నాను కాదు. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తాను. నేను బంగపోతా, చెప్తా, ప్రేమిస్తా, అన్నీ చేస్తా. ఆ తర్వాత నేను ప్రార్థనలోకి వెళ్తా. మళ్ళీ ఇడిచిపెట్టినా, ప్రార్థనలో సాధించుకుని ఎన్నికి రాసింది. అంతేగాని నేను ఎందుకు చాడీలు చెప్పేది అట్లా ఇట్లా చేయకండి. ఎవరైనా ఏమన్నా ప్రార్థనలో పెడతాను అంతే. ప్రేమించండి, ప్రార్థనలో పెట్టండి, కౌన్సిలింగ్ చేయండి, పిలిచండి, ఇది చేయండి. ఊరికే బ్లేమ్ చేసేది అదిలే ఇదిలే ఇట్లా ఇదంతా అది దయ్యాల పని. అట్లా ఎవరైనా మీకు కనపడినా దొరికినా ఈ సంఘం అట్లాది కాదు, మా కుటుంబము అని చెప్పి ప్రేమతో మాట్లాడండి. ఆ తర్వాత ఇంట్లో పోయి ప్రార్థన చేస్తానండి వాళ్ళ గురించి. బంధించండి చీకటి శక్తులను. వాళ్ళు రాకపోవడానికి కారణం వాళ్ళు కాదు, తప్పు. వాళ్ళ వెనకాల ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి. అమ్మ అర్థమవుతుందా? కెన్ని తెగని మాదిరి గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు చేసుకుంటారులే, దేవుడు చూసుకుంటారులే, ఆ పాపకి బాగలేదు డాక్టర్ అన్నా దేవుడు చూసుకుంటారులే అనొద్దండి. దేవుడు నీకన్నాడు చూసుకొని నీ పిల్లలని, నీ భర్తను చూసుకోవడం బాధ్యత నీది, నీ కుటుంబాన్ని అన్నీ చూసుకునే బాధ్యత. ప్రార్థన, అందుకే ప్రార్థన జీవితం లేదా నువ్వు చాలా కష్టాలు పడతావు. ప్రార్థనలు ఏం చేస్తాం మనము? పరిపాలిస్తాం కదా. అందుకే దయతో చర్చ్ కొరకు ప్రార్థన చేయండి, వాడిని బంధించండి, నాశనం చేసి పెట్టండి, భయపడకండి. పోయి ఆమె ఏం చేసింది నాయన, వాడు పైకి లేస్తానాడు, మనం ముందు నవ్వకూడదు, వినాలా. ముందు చూడండి, వాడు ఇంత ఎత్తు లేచింటే ఏమవుతాండే, మనోళ్ళు అంతా పోయి కాళ్ళ మీద పడతాం. బాబా నువ్వే దేవుడు, నువ్వునే నా పని చేయకూడదు, నెత్తి మీద పోయి చేయబెట్టాలా. అర్థమవుతుందా? ఏడన్నా ఛాలెంజ్ తీసుకోవాలా. కానీ అట్లాది కాదు, కొట్లాటలు కొన్నాను. ఎవరైనా తిట్టినారా మనకి ఏం చేయాలనైనా? తిట్టించుకుని రాలా. కొట్టినారా మా ముందర చూడండి, అయినా ముందర చూడండి, కొంచెంసేపు నేను ముగిస్తాను.
9:30 అవుతుంది, 9 అవుతుంది. నిజమా అది? ఎవరైనా తిప్పినట్టున్నారు. నేను 8:20 కదా తీసుకోండి లాస్ట్ పాయింట్. ఓకే, ఎనీహో నాకు తెలుదునైనా. మీరు అలా ముందర చూడండి. ఎవరు తిట్టినా కొట్టినా కొట్లాడకూడదునైనా. ఎవరు హీరో? ప్రసన్న ఎవరు హీరో? కొట్టేవాడా కొట్టించుకునేవాడా? ఎందుకు? కొట్టేది ఈజీ, ఎవరైనా కొడితే. కొట్టించుకోవడంలో హీరోయిజం ఉంది. దేవుని యొక్క గుణం అదే. ఎవరైనా చుట్టుపక్కల తిట్టినారా? ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, అది చాలా వింటారు. మీరు చేసుకోకూడదా? మీరు పాపం బైబిల్ ఏం రాబడింది తెలుసా? నిన్ను ఎవరైనా హింసించినప్పుడు, చెడ్డ మాట చెప్పినప్పుడు నువ్వు ధన్యుడు అంట. ఎందుకు? పరలోక రాజ్యంలో నీ యొక్క అధికమవుతుంది, నీకు బ్లెస్సింగ్స్ అధికమవుతున్నాయి. అందుకే ఖర్చు చేయొద్దండి, కొట్లాడదండి. రేపు పొద్దున ఎవరైనా ఫంక్షన్ అప్పుడు వచ్చి తిట్టినా కొట్టినా మనం కొట్టుకునే పని చేయొద్దండి. ప్రేమతో మాట్లాడండి. పర్లేదు సార్, సౌండ్ దగ్గర సార్ తగ్గిస్తాం సార్ అనండి. జీవితంలో ఎవరు అనిండరు వాడిని సార్ అని, మనమే అనాల్సింది సార్ అని. వాడు అనుకుంటాడు నన్ను అందరూ భయపడతాను, మొత్తం వణికిపోతాను నేనంటే అని. అసలు సార్ నేను చూసినట్లు వణుకుతున్నాం మేము అనాల వాళ్ళని చూసి. ఎందుకు తెలుసు? ఎందుకు చెప్పండి? ఎవరు హీరోమా సిస్టర్? కొట్టించుకునేవాడు హీరో, కొట్టేవాడు కాదు. ఎందుకంటే కొట్టేవాడు కొట్టేసి వెళ్ళిపోయి కొట్టించుకునేవాడు వాడికి తెలుసు ఈ వ్యక్తి సైతాన్ చేతిలో ఉన్నాడు, దయాల చేతిలో ఉన్నాడు, నేనే కాపాడేదిరా ఈ వ్యక్తిని, అయ్యో పాపం నరకానికి పోతాడే. ఇట్లాంటివన్నీ ఆలోచిస్తాం మనం, దయ చూపుతాం మనం. మన ప్రభు దెబ్బలు తింటే మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు పిల్లలు. అర్థమవుతుందా? హలో, ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. దురాత్మల యొక్క శక్తి మా కాళ్ళ కింద నువ్వు ఆల్రెడీ పెట్టేసావు. ఈ సృష్టిలో ఇంక్లూడింగ్ సైతాన్ మా కింద ఉన్నాడు తండ్రి, కాళ్ళ కింద. మేము అత్యధిక బలం కలిగిన వాళ్ళం, అత్యధిక సామర్థ్యం కలిగిన వాళ్ళం తండ్రి. నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, ఘనతామయం మీకే చెల్లించుకుంటున్నాం. నైనా మాట్లాడిన ఈ విషయాలు మర్చిపోకుండా నైనా ఎక్కడ చిన్న వాక్యాన్ని విరోధం ఏ వచ్చినా ఫస్ట్ గద్దించాలా, పారద్రోలాలా, సంఘం కొరకు ప్రార్థన చేయాలా. రాలేకపోతున్న బిడ్డలు నైనా కొత్త ఫ్యామిలీ రాలేకపోతున్నాయి, వాళ్ళ మీద ఇళ్ళ మీద నింద లేకూడదు. మేము కొత్త ఫ్యామిలీ రాకుండా చేస్తున్న దయ్యాల్ని గద్దించాలా. అనంతపురంలో పనిచేస్తున్న చీకటి చేతి గద్దించాలా. అనంతపురం అంతా ఏల్చేతో రావాలనే దేవుని కోరిక. అంటే ఆకాశ నక్షత్రాల మా జనం ఉండాలని కోరిక, అద్భుతాలు ఇక్కడ జరగాలని కోరిక నువ్వు ఆల్రెడీ డిక్లేర్ చేసావు తండ్రి. మేము ఇప్పుడు డిక్లేర్ చేయాలా, దయ్యాల్ని బంధించాలా, నాశనం చేయాలా. సెల్ గ్రూప్కి రాకుండా ఏ మనిషి రావడం లేదో ఆ వ్యక్తి వెనకలు ఉండే చీకటి శక్తిని గద్దించాలి. మేము ఈ విధంగా బ్రతకాల. ఇదే మా జీవితం తండ్రి. మీరే ఈ విషయాల్లో సాయం చేయమని ఏ స్వామికి వచ్చినాం తండ్రి. రెండు చేతులైతే దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడెల్లా సదాకాలం తోడను గాక.